గురుముఖ అనదీత్య ప్రాగవేదాన్నశేషాన్ నరపతికరిక్లుప్తం శుల్కమాతహతుకామక స్వశర అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ருஜிகுலதிலகந்தம் விஷ்ணுஜித்தம் நமாமி. மின்னார் தனமதில் ஷூ வில்லுபுத்தூர் என்று ஒரு கால் சொன்னார் கடற்கமலம் சூடினோம். முன்னால் கிழியறுத்தோம் என்றுரைத்தோம், கீழ்மையிலில் சேரும் வழியிருத்தோம் நெஞ்சமே வந்து. பாண்டியன் கொண்டாட பற்றபிரான் வந்தான் என்று ஈண்டிய சங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாமுடைய 10. స్వామి పెరియాళ్వార్ ఆయన తిరుపల్లాండని ఒకే గ్రంథాన్ని అనుగ్రహించారు. అది 12 పాసురాలు పూర్తిగా చెప్పిన గ్రంథం. ఆ గ్రంథానికి విపులమైన వ్యాఖ్యానం స్వామి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించారు. దాన్ని మనం అనుభవించుకుంటూ వస్తున్నాము. దాంట్లో అవతారిక మనం అనుభవిస్తున్నాము. ఆశ్చర్యమైన అవతారిగా చెప్పాడు. దాంట్లో నిన్న విషయంలో మనం తెలుసుకుంది ఏమంటే, ఆళ్వారు మంగళాశాసనం చేస్తున్నాడు, అది స్వరూప విరుద్ధం కాదా, ఆయన స్వభావానికి అది విరుద్ధం కాదా, శాస్త్ర సమ్మతమా అనే పెద్ద ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం చేశాడు, లేదు ఆళ్వార్ ప్రేమ భావంలో చెప్తున్నాడు, జ్ఞానభావంలో కాదు. మిగతా ఆళ్వార్లందరూ జ్ఞానభావంలో ఆ ప్రకారం సేవించిన దాన్ని ఈయన ప్రేమ భావనలో చేసిన దానివల్ల ఈయన తల్లి స్థానంలో ఉండే భగవంతుని అనుభవిస్తున్నాడు. మిగతా ఆళ్వార్లందరూ తల్లి స్థానం కాకుండా నాయికా భావంలో అనుభవిస్తున్నారు. అందువల్ల మిగతా ఆళ్వారి కన్నా ఈ ఆళ్వారికి తేడా పెరియాళ్వార్ అనే ఒక పేరు వచ్చిందని నేను అనుభవించాము. దాని తర్వాత సరే ఈయన అనుభవించున్నారే, ఇలాగ మంగళాశాసనం చేశాడు కదా, ఈ ప్రకారం మంగళాశాసనం చేసిన వాళ్ళు దీనికి ముందు ఎవరన్నా చేసున్నారా, శిష్టాచారం ఉండదా? శిష్టాచారం అంటే పెద్దవాళ్ళు దీన్ని చేసున్నారా? పెద్దవాళ్ళు చేసి ఉంటే ఆ ప్రకారం చేయటం అనేది కుదరద్ది. అట్లా కాకుండా పెద్దవాళ్ళు చేయలేదండి, ఈయనే కొత్తగా ప్రారంభించారు అంటే అది తప్పైపోద్ది కదా. అందువల్ల శిష్టాచారం ఉండదా కనుక్కుని దాని తర్వాత శిష్టాచారం ఆశ్చర్యంగా చెప్తున్నారు స్వామి పెరియవాచాన్ పిళ్ళై. మొదట అయోధ్యవాసులు, అయోధ్య ప్రజలు, అయోధ్యల ప్రజలందరూ ఒకరొకరు ఏం చెప్తున్నారు, ఎవరెవరో ఏదేదో దేవతలంతే తిరువళ్ళపై పడుతున్నారు. ఎందుకోసం? నా రాముడు బాగుండాలా, నా రాముడు బాగుండాలా అని చెప్పి వాళ్ళు పడుతున్నారు అన్నాడు. తర్వాత దశరథుడు చక్రవర్తి నా రాముడు బాగుండాలా, రాముడు బాగుండాలా, ఆయనకి ఆప్తి రాకూడదని పరశురాముడి దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు. ఆ ప్రార్థన పరిపూర్ణంగా అది అనుగ్రహించాడంటే అనుగ్రహించలేదు, అయినా కూడా ఆయన జయించాడు రాముడు. ఇది రెండవది. మూడవది కౌసల్య ఏం చేసింది, ఏ రామా నువ్వు పోతున్నావే అడవికి, నువ్వు పోకూడదు, నువ్వు బాగుండాడు. ఎట్లా గరుద్వాన్ని వినత అని ఆ తల్లి ఎట్లా ఆశీర్వాదం చేసిందో, ఎట్లా మంగళాశాసనం చేసిందో అదే ప్రకారం నేను నీకు మంగళాశాసనం చేస్తున్నానని చెప్పి ఆ ప్రకారం అనుగ్రహించారు. తర్వాత నాలుగోది ఏం చూసామంటే దండకారణ్యవాసులు. అరణ్యం అంటే నైమిష అరణ్యం అంటే 108లో నైమిష అరణ్యం ఒక దివ్యదేశం. అరణ్యం అంటే అది ఒక అడవి. అదే ప్రకారం దండకారణ్యం ఒక అడవి. ఆ అడవిలో ఋషులందరూ ఉన్నారు. ఋషులందరూ ఏం చేస్తున్నారంటే తపస్సు చేస్తున్నారు. మిగతా అంతా భగవంతుని ఆరాధన చేసుకుంటా, ఉపాసన చేసుకుంటా ఆ ప్రకారం భగవద్ ఆరాధనలో ఉంటారు. అయితే అక్కడున్న రాక్షసులు అందరూ ఆయనకి చెవులు కొరుక్కునేది, ముక్కులు కొరుక్కునేది, నోరు పిడిపేసేది, వాళ్ళ ఒళ్ళుని ఏమేమి శ్రమాలు ఇవ్వాలనో అన్ని శ్రమాలు ఇచ్చిన దానివల్ల ఓ రాముడు వచ్చిన తర్వాత అనుకుని ఉంటే రాముడు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, ఓ ఇంత అంతగతుగా ఉన్నాడే, అంతగతుండే అక్కడ అందం ఏమని, అందం ఏమీ లేదు. ఏంది, చెట్టు ఇచ్చిన ఒక వస్త్రం, జింక ఇచ్చిన ఆ వస్త్రం, ఆ 2 వస్త్రాన్ని కట్టుకొని వస్తే ఓ ఎంత అందంగా ఉండదు అని చెప్పి వాళ్ళ అందాన్ని చూసి, ఏ రాముడా ఈ అందానికి ఏ విధమైన నా కందృష్టియే పడిపోద్ది, అలా పడకూడదు, నువ్వు మంగళంగా ఉండాలా, బాగుండాలని చెప్తారు. ఇదని మనం నిన్న కడాన చూశాను. అప్పుడు ఆ దండకారణ్య ఋషులు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రకారం చెప్తున్నారే అది వాళ్ళకి ఏం పడింది, ఆ రాముడి సౌందర్యం కంట్ల పడిందే కానీ ఆ రాముడికి ఆయన పరాక్రముడు ఎంత బలశాలి, ఎన్నెన్ని చేసినాడో అది కంట్ల పడిందంటే పడలేదు. ఆ సౌందర్యం సుకుమారమైన తిరిమేని, ఆ తిరిమేని కంట్ల పడిన వెంట ఏమైంది,
వాళ్ళ అనుష్ఠానం పోయింది, వాళ్ళ తపస్సు పోయింది. వాళ్ళు తపస్సు చేసేదే ఈయన గొప్పోడు అని చేసి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు పోయింది, అనుష్ఠానం పోయింది. ఆ అడవికి లోపల దూరిన వెంటనే ఆయన చూసిన వెంటనే ఆయన మరవురింటారు. దాన్ని ఎట్లంటే చెట్టుని ఒక వస్త్రంగా కట్టుకుంటారు కదా, దాన్ని మరవురింటారు. మాన్తోలు అంటారు. మాన్తోలు అంటే జింక. జింక ఆ చర్మంని తీసి పైకి వేసుకుంటారు. అద్ద ఉత్తరీయం అంతరీయం జెత్తిని. ఉత్తరీయం అంటే పైన వేసుకునేది, అంతరీయం అంటే కింద కట్టుకునేది. ఉత్తరీయం అంతరీయం రెండు ఒకటిగా ఉండాలని చెప్పి నేనే చూసాము. అయితే ఒకటిగా లేదంటే అది శాస్త్ర సమ్మతం కాదంటాము. ఇప్పుడు నేను పైకి ఒకటి వేసుకున్నాను కదా, అడుగున కట్టుకునేది కూడా అదే ప్రకారం ఉత్తరీయం ఉండాలి. సరే స్వామి, ఇప్పుడు చలికాలం వచ్చింది. కొన్ని మందిలు ఏం చేస్తారంటే పంచగజ్జం ఇలాంటి వస్త్రాలు కట్టుకునేస్తారు. అయితే పైకి ఏం చేస్తారంటే షాల్వ్ వేసుకుంటారు. చలి కోసం షాల్వ్ వేసుకుంటారు. అప్పుడు షాల్వ్ ఎలాగ ఉంటుంది, ఆ పంచగజ్జం ఇలాగ ఉంటుంది. అప్పుడు రెండు ఉత్తరీయం అంతరీయం మనకి మారిపోతుందంటే ఆ షాల్వకు లోపల ఇలాంటి వస్త్రాలు ఉంటుంది. అది మనం చూడాలి. అది అలాంటి పెద్దవాళ్ళు చేస్తారు. అలాంటి వస్త్రం పెట్టుకొని దాని తర్వాత షాల్వ్ వేసుకుంటారు చలి కోసం. ఎందుకు అంటే అట్లా మారకూడదు. అంటే ఇప్పుడు భగవంతుడు మారిపోయిందంటే అది భగవంతుడు మారితే తప్పలేదు, మనందా మారకూడదు. శాస్త్రం ఇచ్చినోడు ఆయన ఏదైనా చేసుకోవచ్చు. అయితే శాస్త్రం ప్రకారం జరుపుకునేది మనమే, కానీ ఆయన ఏం చేస్తున్నాడో అది శాస్త్రం. అదే బాగా తెలుసుకోవాలా. ఓ శాస్త్రం చెప్పిండేది ఆ ప్రకారం ఆయన లేదంటే ఆయన చెప్పాల్సిన పని లేదు. ఆయన రెండోది అడవిలో పోయేటోళ్ళు ఇదిదా తీసుకోవాలని చెప్పి ఆ శాస్త్ర సమ్మతమే ఇది. ఆ శాస్త్ర సమ్మతంలో అప్పుడు ఉత్తరీయం అంతరీయం రెండు ఒకటిగా ఉండాలని చెప్పి అడవిలో ఉండేటోళ్ళకి అది ఆ పరిస్థితి అనేది లేనే లేదు. అందువల్ల అట్లా అనుకున్నారు. సరే స్వామి, దాంట్లోయే అందం ఉండదు. దాంట్లో ఏంది, చెట్టుది కట్టుకుంటాడు. తర్వాత చెట్టుది ఆ పట్టగా ఉంటుంది కదా, ఆ చెట్టి వస్త్రంగా కట్టుకుంటాడు. తర్వాత ఆ జింక చర్మం తీసుకొని పైకి వేసుకుంటాడు. దాంట్లో ఏం అందం ఉండదు. అంత అందం అంట ఆ రాముడు కట్టుకుని. మేము 8 సంవత్సరాలుగా ఉన్నాము. ఒక్కొక్క ఋషులు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు అది కట్టుకుంటానంట. మేము ఎన్ని సంవత్సరాలు కట్టుకొని ఉన్నామో. అయితే మాకు అందం తెలవలేదు, ఎట్లా కట్టుకోవాలనే తెలియలేదు. ఇప్పుడే ఈ అబ్బాయి కట్టాడు. ఈ అబ్బాయి కట్టుకుంది ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి చూసి ఈ అందానికి ఏ విధమైన కొరత రాకూడదని మంగళాని భవంతు. నువ్వు బాగుండాలంటే ఈ విషయాన్ని శకుంతల దుష్యంతుల విషయంలో చెప్తారు. కన్వ మహర్షిదా శకుంతలని సాకుతాడు. ఆయన కన్వ మహర్షి ఆశ్రమంలో శకుంతల ఉంటుంది. ఆ శకుంతల ఉన్నప్పుడు ఆ శకుంతల అందంను చూసేసి అది శకుంతల ఏం చేసుకుంటే ఈ చెట్లైన ఆ వస్త్రాన్ని జింకలైన ఆ శరమనిదా పైన వేసుకుంటుంది శకుంతల. దాన్ని ఆ స్నేహితురాలతో చూసేసి శకుంతలను చూసేసి, ఓ శకుంతల ఇంత అందంగా ఉండదు, మనంతా ఆడవాళ్ళుగా ఉన్నామే, మొగోళ్ళుగా ఉండి శకుంతలను అనుభవించే ఒక అనుభవం నాకు దొరకలేదని చెప్పి వాళ్ళు ఎవడు స్నేహితురాలు ఆడవాళ్ళనే స్నేహితురాలే నేను మొగోళ్ళుగా లేదే అని చెప్పి ఆ ప్రకారం వాళ్ళు అనుకోవాలంటే శకుంతల ఎంత అందగదిగా ఉంటుంది. వాళ్ళు అప్పుడు వీళ్ళు ఎలా అనుకోవాలా? ఏం లేదు, ఒక మనుష్యుడు ఆ మనిషి శకుంతలకే ఇంత అందం అంటే ఆ జింకది అదే ప్రకారం ఆ చెట్టుది వేసుకున్న తర్వాత ఇంత అందం వస్తుందంటే రాముడికి ఎందుకు రాదు? అదే అప్పుడు అడుగుతున్నారు. ఇది ప్రియవాచనలే ఎత్తున్నాడు. అంత శకుంతల దృష్టాంతంగా ఎత్తున్నాడు. అట్లాంటి దృష్టాంతం ఎందుకంటే సాక్షాత్ మన్మథగా శాస్త్రమే చెప్తుంది. దాసా మావిరభౌ శౌరికి స్వయమాన ముఖాంబుజగా పీతాం భరతరక్షబ్ది సాక్షాత్ మన్మథగా. ఆ మన్మథుడు కూడా భిక్షమెత్తేవంత మాత్రం అంత అందగతుడుంతో రాముడు. అంత అందం రాముడు అంటేనే అందం. రాముడు అనే పేరే వశిష్ఠాచార్య ఎట్లా పెట్టాడంటే అందం కోసం పెట్టాడు. రాముడు అంటే ప్రియంగా ఉంటాడు, ఎండ ప్రియం. ఎట్లాంటి ప్రియం అంటే అట్లాంటి ప్రియంగా ఉంటాడు కదా. ఆ ప్రియం కోసమే రాముడు అనే పేరు వశిష్ఠాచార్య పెట్టాడు. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు 3-4 చూసేశాను. అయోధ్య ప్రజలు మంగళాశాసనం చేశారు. దాని తర్వాత దశరథుడు మంగళాశాసనం చేశాడు. దాని తర్వాత కౌసల్య తల్లి మంగళాశాసనం చేసింది. దాని తర్వాత దండకారణ్యవాసం ఋషులు వాళ్ళు మంగళాశాసనం చేశారు. వీళ్ళంతా కర్మ వల్ల చేసినారు. అయోధ్య వాళ్ళు కర్మ వల్ల, మనకుంత కర్మ ఉండదు కదా, కర్మ వల్ల. అదే ప్రకారం దశరథుడు దశరథుడు ఏం భగవంతుడు కాదు, కర్మ వల్ల దశరథుడు. అదే ప్రకారం కౌసల్య కర్మ, అదే ప్రకారం దండకారణ్య ఋషికులు కర్మ వల్ల అవుతుంది. అయితే కర్మ బంధమే లేకుండా ఉండే సీతాపిరాటి చెప్తుంది.
సీతాపరుడికి వీళ్ళకంటే కర్మం వల్ల ఉండొచ్చు స్వామి, ఆ రాముడికి వైభవం ఉన్నో ఉండదో తెలవదు, అయితే మేము భయపడుతున్నాము ఏం ఆప్తి వస్తుందో ఏమొస్తుందో అని చెప్పి అందువల్ల మేము మంగళాని భవంతు పల్లాండు మేము చెప్తున్నానని చెప్పుకోవచ్చును. సీతకి రాముడి గురించి తెలవదా? బాగానే తెలుసు కదా, ఇది ధర్మపతిని అయిందే. అట్లాంటి ధర్మపతివి ఆ విషయంలో ఎట్లా ఉండాలా? సీత రాముడు ఎట్లాంటి పరాత్మనుడు, పరాస్య శక్తికి వివిధైరసివే స్వాభావికే జ్ఞానబల క్రియాచర్యవే, ఆ 6 గుణాలు జ్ఞాన బల ఐశ్వర్య వీరి శక్తి చేసి దాన్ని పరిపూర్ణంగా రాముడికి ఉండాలి, రాముడికి ఏం హాప్తి రాదే అని చెప్పి ఉండాలి కదా. సీత ఏం చెప్తుందని చూడాలి. ఇప్పుడు 5వది ఇది సీత చెప్పేదంటే, పతి సమ్మానిదా సహిత భర్తారం అతిచేక్షణ ఆద్వారం అనువర్య మంగళాన్ని అవిదక్షి పూర్వాం దిగం వజ్రగా అంటే దిగ్బాలగరుడు 4 దిగ్బాలకులు ఉంటా, ఆ దిగ్బాలకుడు రాముడు రక్షించాలని చెప్తుంది. దిగ్బాలరు అంటే ఇప్పుడు దశరథుడు ఈ ఈ ఈ చరిత్రం ఎట్లా వచ్చిందని చెప్తాను. దశరథుడి దగ్గర 2 వరాలు తీసుకుంది. ఎవడు? కైకేయి తీసుకుంది. తీసుకున్న తర్వాత ఆ కైకేయి తీసుకున్న తర్వాత దాని తర్వాత సుమిత్రను పంపిస్తుంది. కైకేయి ఎవరిని? రాముడిని పోయి తీసుకురా, రాముడికి విషయం చెప్పాలా, రాముడు 14 సంవత్సరాలు అడవికి పోవాలా, రాజ్య పరిపాలన భరతుడు చేయాలని చెప్పి ఈ విషయం రాముడికి చెప్పాలని చెప్పి దశరథుడు పంపించలేదు. ఇది దశరథుడు కైకేయి రాజ్యసభకి పోయేసి ఆయన ఇంటికి పోయేసి ఆయన ఇంట్లో ఇదంతా జరుగుతుంది. ఆమె ఇంట్లో జరిగిన తర్వాత అక్కడి కైకేయిదా పంపిస్తే సుమిత్రను పంపిస్తుంది. సుమిత్ర పోయి రాముడిని తీసుకురా అంటుంది. అప్పుడు వస్తాడు రాత్రి, ఇది ఉదయం 4 గంటలకి, ఇది ఎప్పుడో కాదు రాత్రి అంతా ఒకే విచారం. ఏ విచారం? రాముడు అడిగి పోవాలా, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. ఇదే విచారం. ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటలకు పోయినాడు. 4 గంటల వరకు ఇదే ఏడుపు. ఈ ఏడుపులో 4 గంటలకు పంపిస్తున్నాడు. పంపించడం సుమంత్రుడు వచ్చాడు. సుమంత్రుడు వచ్చి రాముడిని తలుపు తట్టి పిలిచాడు. ఇలాగా సుమంత్ర ఏం చెప్తున్నావు అంటే, కైకేయి పిలుస్తుంది మిమ్మల్ని, మీరు రండి, మేము అర్జెంటుగా ఏదో విషయం చెప్పాలంట అని. అప్పుడే రాముడు బయలుదేరినప్పుడు అంతవరకు సీత దగ్గర చాలా అన్యోన్యంగా ఉంటాడు, ప్రీతిగా ఉంటాడు, అంత ప్రేమంగా ఉంటాడు. బయట వచ్చినప్పుడు ఆ ప్రేమను ఇంకా చూపియాలనే దానికోసం ఆయన పుష్పమాల వేసుకుంటాడు. ఆ పుష్పమాలను తీసి అది ఆయన భుజం మీద వేసుకుంటాడు. అది తీసి సీతకి వేసి, సీత ఇది వేసుకో, జ్ఞాపకంతో పెట్టుకో, ఏదో చిన్నమ్మ పిలుస్తుందంట, నేను పోయేసి ఏమని కనుక్కొని వస్తాను, ఏదో అర్జెంట్ అయ్యే ఒక విషయం అంట, నేను కనుక్కొని వస్తాను, అందువరకు నువ్వు జాగ్రత్తగా ఉండుంటావు. ఇప్పుడు ఈ పైకి భుజం మీద ఉండే తోల్మాల ఈ తోల్మాలనిదా తిరుపతిలో తోమాల సేవ అనేది, తోమాల సేవ అంటారు కదా. అది తోమాల అనేది ఏం లేదు, తోల్మాలై అనేదా తోమాలని వచ్చింది. తోల్మాల అంటే ఏంది? తోల్ అంటే భుజానికి తోలుని వేరు, ఆ భుజం మీద వేసుకున్న మాలకి తోల్మాలని వేరు. అదే ప్రకారం త్రివేంద్రమణి శ్రీనివాస పెరుమాళకి భుజం మీద వేస్తారు. భుజం మీద వేసిన తర్వాత దానికి తోల్మాలని వేరు. అది కాలం మారమను తోమాలని వచ్చేసింది. ఇలాంటి తోల్మాలని ఏం చేస్తారో, ఈ భుజం మీద ఉన్న మాలను తీసి సీతకు వేస్తాడు. ఇది బాగా తెలుసుకుంది ఆండాల్ నాచ్యార్. ఇది తెలుసుకుండా గూడార వెల్లుం పాసరంలో ఆయన కృష్ణుని అడుగుతుంది. చూడగమే తోల్వలయే తోడే செவிப்பூவே பாடகமே ఎందనయ పల్గలనం యామణయోం ఆడయుడుప్పో మదన్ పిన్నే పాల్సోరిని ప్రతి ఒక్కటి ఎట్లను సీతకి ఇచ్చావు, ఆ సన్మానంగా ఇచ్చావు కదా. அதே பிரகாரம் யான் பெரும் சன்மானம் கூடார வெல்லும் சீர் గోవిందా ఉందన్నై పాడిపరగొండు యాన్ పెரும் సన్మానం, నేను భగమానం తీసుకోవాలి కదా నీ దగ్గర నుంచి. ఆ భగమానం ఏమి నువ్వు సీతకిచ్చేవే, అదే ప్రకారం నాకు ఇవ్వాలని చెప్పి అది జ్ఞాపకం పెట్టుకొని అక్కడ శ్రీదేవి నాచ్యారు, ఇక్కడ ఆండాల్ భూదేవి నాచ్యారు. ఎట్లా శ్రీదేవి నాచ్యారికి ఇచ్చేవో అదే ప్రకారం నాకు అని చెప్పి అడుగుతారు కదా. అప్పుడు సీత ఏం చేసింది, అది పూర్ణంగా తీసుకుంది. ఆ సీత ఎట్లా ఉందంటే నల్ల కళ్ళు నల్లగా ఉండాలి. అప్పుడుదా అది వైభవం చెప్తారు. శాస్త్రం నుంచి ఆ ప్రకారం చెప్పుకుంటుంది. ఆ నల్ల కళంతో పూర్ణంగా కటాక్షిస్తుంది, చూస్తుంది ఎవరిని, రాముడిని. అంతవరకు లోపల అంతరంగా చూస్తుంది అంది. అయితే కూడా ఇప్పుడు రాముడు సుమిత్ర పిలిచేయడం చెప్పిపోతున్నాడు కదా, అందువల్ల చూస్తున్నప్పుడు ఈ రాముడికి అందానికి ఏ విధమైన ఆప్తి రాకూడదు. ఎక్కడ పోతుంది? కైకేయి అంతఃపురానికి పోతుందే కానీ వేరెక్కడ పోలేదు. అయినా కూడా ఈ రాముడికి ఏ విధమైన ఒక
భారం రాకూడదు, భయం రాకూడదు, ఏ విధమైన ఆప్తి రాకూడదు అని చెప్పి, ఓ రాముడా నీకు నేను మంగళాసాధన చేస్తాను. ఏమన్నా పూర్వదిశం వజ్రధరగా, పూర్వదిశం వజ్రధరగా ఏమిటే దీంట్లో ఏమిటే ఈస్ట్ అంటారు కదా. ఈస్ట్ అంటే ఏంది? పశ్చిమ, ఉత్తరం, దక్షిణం అంటారు కదా. అట్లా ఈస్ట్ పక్కన ఎవడు? ఇంద్రుడు నిన్ను రక్షించాలా. తూర్పు అంటారు కదా, ఆ తూర్పు పక్క ఇంద్రుడు నిన్ను రక్షించాలా. అదే పక్క ఉత్తరం పక్క, ఉత్తరం అంటే ఈ పక్క, ఉత్తరం పక్క ఎవరు రక్షించాలా? ఉత్తరం పక్క కుబేరుడు నిన్ను రక్షించని. అదే ప్రకారం పరమట పక్క ఎవరు రక్షించాలా? వరుణుడు నిన్ను రక్షించని. అదే పక్కం దక్షిణ పక్క ఎవరు? యముడు నిన్ను రక్షించని అని ఆశీర్వాదం అని మంగళాశాసనం చేస్తుంది. అప్పుడు తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం ఇది ఒక్కొక్క దిగ్బాలగర్గుడు. ఆ దిగ్బాలగర్ని నిన్ను రక్షించని చెప్పి ఎవరికి మంగళాశాసనం చేస్తుంది? రాముడికి మంగళాశాసనం చేస్తుంది. ఆ దిగ్బాలగర్లు వీళ్ళు ఉండించెప్పి నియమించిందే ఎవరు? రాముడే. అతను నియమించాడు. ఆ దిగ్బాలకు అన్ని విధమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చి, వాళ్ళకి అంతర్యామిగా ఉండి రక్షించేదే రాముడు. ఇది పరిపూర్ణంగా సీతకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఓ ఈ పక్క వీళ్ళు రక్షించని, ఆ పక్క వాళ్ళు రక్షించని, ఈ పక్క వీళ్ళు రక్షించని, వెనక పక్క వాళ్ళు రక్షించని ఇట్లని చెప్పుకోవాలంటే ఇది ఏం స్వామి? ఇది ఏమి అర్థం కాలేదా? మిగతా వాళ్ళు చెప్పారు, ఋషులు చెప్పారు కానీ, దశరథులు చెప్పారు కానీ, అయోధ్యవాసులు ప్రజలు చెప్పారు. అదే కౌసల్య చెప్పిందంటే వాళ్ళకి కర్మబంధం ఉండదు. కర్మ వల్ల వాళ్ళకి ఏదో మూసుకుపోయిన తర్వాత జ్ఞానం లేని దాని వాళ్ళు చెప్పారు అని ఒప్పుకోవచ్చును. సీత జ్ఞానం లేదా? కర్మ సమాచారం లేదే, కర్మనే లేదే. సీతకి కానీ భగవంతుడు కానీ కర్మపడాలు కాదు. అప్పుడు కర్మపడాలు లేకుండా ఉండేటోళ్ళకి వాళ్ళకే ఇది జరుగుతుందంటే ఎందువల్లంటే కుబేరుడు రక్షించబోతాడా? వరుణుడు రక్షించబోతాడా? అదే ప్రకారం యముడు రక్షించబోతాడా? లేదు ఇంద్రుడు రక్షించబోతాడా? వీళ్ళదా దిగ్బాల గర్భులు. వీళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళకి నాట్యనాం దైవమంగా ఆళ్వార్, తొండరబడి ఆళ్వార్ విప్రనారాయణుడు ఆయన ఒక భాషలో చెప్తారు. నాట్టినాన్ దైవమంగం నల్లదోరు అరుள் తన్నాలే కాట్టినాం తిరువరంగం వైభవర్కు అన్న ఉంటారు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అధికారిని, ఒక్కొక్క దేవతల్ని నిలబెడతా అంటారు. నువ్వు ఇక్కడ నిలుచుకో, నువ్వు ఇక్కడ నిలబడు, నువ్వు ఈ ఫలితం నువ్వు ఈ ఫలితం అని చెప్తారు. అట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళోళ్ళకి ఆ ఫలితం ఇచ్చేది అంతర్యామిగా ఉండుకొని రాముడు చేస్తున్నాడు. అట్లాంటి రాముడికి సీత ఏం చెప్తుంది? ఓ వాళ్ళు నిన్ను రక్షించని, వాళ్ళు నిన్ను రక్షించది అని చెప్తున్నా అంటే దీనికి పైన పెరియాళ్వారు రచించి చెప్పేది ఏమీ లేదంటారు. ఏమంటే వాళ్ళైనా ఎందుకోసం? కర్మం లేదు. కర్మం లేని మాత్రం కాదు, సీతకి బాగానే తెలుసు రాముడి గురించి. అట్లా రాముడి గురించి తెలిసిన సీతనే ఈ ప్రకారం చెప్తుందంటే పెరియాళ్వారు ఎందుకు మంగళాశాసనం చేయడు అని చెప్పి పెరియవాచ్యాన్ని పెట్టి అడుగుతున్నారు. ఇది ఇంతవరకు రామాయణ విషయం, ఇది రాముడి విషయం. దీని తర్వాత కృష్ణావతారం ఎత్తాడు. ఇదే ప్రకారం కృష్ణావతారంలో మంగళాశాసనం చేసి ఉండారంటే చేసిండడే జాతోషి దేవదేవస్య చంకుచక్ర గదాధర దివ్యర్వముతం దేవే ప్రసాదేన ఉపసంహర మూసుకో నీ రూపాన్ని మూసుకో అంటారు. ఎవరు చెప్తారు? వసుదేవుడు చెప్తాడు. వసుదేవుడు కృష్ణుడికి పల్లాన్ని చెప్తాడు. ఏమంటే ఆ పెరుమాల్దా పైనుంచి కింద దిగి వచ్చాడు. ఏషనారాయణ శ్రీమాన్ శ్రీరాన్ నవనికేతనగా నాగపర్యంక ముస్మృత్య ఆగతో మథురాభిరం అట్లా దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ఆయన పుట్లింది ఎట్లా తెలుసా? మనంతా పుట్టేటప్పుడు ఏదో పుడతాము. అయితే ఆయన చంకుచక్రంతో చతుర్భుజంతో పుట్టాడు. 4 చేతులతో, 4 చేతులు, 4 చేతులతో పాటి చతుర్భుజంతో చంకుచక్రం పెట్టుకొని, గద పెట్టుకొని, తిరువాభరణాలు ఎన్నెన్ని తిరువాభరణాలు ఉన్నాయో అన్నీ తీసుకొని మన పోయి ఒక్కొక్క పెరుమాళని సేవిస్తాం కదా. ఎట్లాంటి వైభవంగా, ఎట్లాంటి అందగతిగా ఉంటాడో అంత అందగంగా అట్లే పుట్టాడు. పుట్టినప్పుడు మనం పుట్టినట్టు కాదు, రాముడు పుట్టినట్టు కాదు, కృష్ణుడు పుట్టింది. కృష్ణుడు పుట్టేటప్పుడే సర్వేశ్వరుడిని తెలిపించేలా పుట్టాడు. అప్పుడు సర్వేశ్వరుని తెలిసిపోయిన తర్వాత ఆయన తలదిని శిరసి నుంచి పాదాల పర్యంతం అన్ని తిరువాభరణం పూర్తిగా సేవించాడు వసుదేవుడు. సేవించిన తర్వాత ఇట్లా అది మాత్రం కాదు, ఇట్లాంటి దివ్య విగ్రహంతో పుట్టేడు చూడి భాగవతంలో శుక్రాచార్య చెప్తున్నాడు. ఇదన్నీ చెప్పిన తర్వాత బాగా సేవించాడు. సేవించిన తర్వాత ఆ దివ్యమంగళ విగ్రహం సేవించాడు కదా, ఈయనే పరాత్పరుడు, ఈయనే అట్లాంటి పెద్ద గొప్పోడు ఈయనే అని బాగా తెలుసుకున్నాడు వసుదేవుడు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఏం మాట చెప్తున్నంటే, ఓ ఇట్లా పుట్టేడును కంసుడికి తెలిసిపోయింది, ఏ ఆప్తి వస్తుందో తెలిసిపోతే ఏం ఆప్తి వస్తుందో, నువ్వు ఈ రూపాన్ని అట్లనే మూసిపెట్టుకో అంటాడు. ఈ రూపాన్ని మూసిపెట్టుకో సూపీబాగా అంటాడు. ఏంటో అని పుట్టింది ఎవరు? సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు పుట్టిన తర్వాత
ఆయన రూపాన్ని మూసుకోవాలంటే ఎందుకోసం? కంసుడికి భయపడుకొని ఈ రూపానికి ఏదైనా ఆప్తి వచ్చిందంటే ఏం చెయ్యాలా ఈ స్వామి ఈ రూపమే వాడిని రక్షించదా, వసుదేవుని రక్షించదా, కంసుడిని సంహారం చేయదా అంటే అలాంటి భావమే రాలేదు. ఏమంటే ఈ రూపం చూసిన తర్వాత వాళ్ళకి వచ్చింది ఏంది? సౌందర్యం. వాళ్ళకి శక్తి వాళ్ళకి జ్ఞాపకమే రాలేదు. భగవంతుడు ఎట్లాంటి వాడు, సర్వేశ్వరుడు, వాడు ఎట్లాంటి శక్తి ఉంటుంది అని చెప్పి ఆ జ్ఞాపకం రాకుండా ఏమొచ్చింది? ఈయనకి ఏం ఆప్తి వస్తుందో ఏం ఆపుతుందో అని చెప్పి ఆ రూపాన్ని చూసిన తర్వాత ఆ మీద ఒకేమొచ్చింది? ఇట్లా వచ్చేసాడు, ఇట్లాంటి దేశంలో వీడు కంసుని ముందు వచ్చేసంటే ఏం ఆప్తి వస్తుందో అని చెప్పి వెంటనే ఏం చేశాడు? ఆ రూపాన్ని మూసుకో, తీసేసేయి, సామాన్య బాలుడులాగా నువ్వు ఉండు, ఈ రూపం అక్కర్లేదు అంటాడు. వెంటనే ఏం చేశాడు? ఈయన తీసేసాడు. అప్పుడే ఆ రూపాన్ని తీసేసి సామాన్య ఒక బిడ్డ పుట్టింది ఎట్లా ఉంటుంది ఆ ప్రకారం ఉన్నాడు. ఇది ఎందుకు వచ్చింది ఇదా చెప్తానంటే అప్పుడు ఏం చెప్పాలా? నువ్వు ఈ రూపంతో వచ్చావు కదా, ఎప్పుడు నువ్వు ఈ రూపంతో వచ్చావో ఈ రూపంతో అట్లే పోయి కంసుని వధం చేయి. మనమదే చెప్తాం, కంసుని వధం చేసి తర్వాత నా దగ్గరికి రా. ఆ ప్రకారం చెప్తే కృష్ణుడు చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు. అయితే చెప్పలేదు. ఆ రూపాన్ని చూసిన వెంటనే ఈయనకి భయం వచ్చేసింది. ఏం భయం వచ్చింది? ఈ రూపానికి ఏం ఆప్తి వస్తుందో. ఇదిదా మంగళాశాసనం అంటే ప్రేమ వస్తేనే ఏమంటే జ్ఞానం ఉంటే ఈ భయం రానే రాదు. జ్ఞానం ఒకటే ఉండదు అనుకోండి, ఈ భయం రాదు. ప్రేమ వచ్చేసిందంటే భయం ఎక్కువ వస్తుంది. మనం కొడుకులు కూతురు బయట పోయారు, 4 గంటలు స్కూల్ నుంచి రావాలా. 4 గంటలు స్కూల్ నుంచి రావాలంటే 4:10 అయిందంటే తల్లి బయట నిలుచుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా రాలేదే, 4:10 అయిపోయింది, ఇంకా రాలేదే, నిన్న వచ్చాడే, మొన్న వచ్చాడే, దానికి ముందు రోజు వచ్చాడే, 4 గంటలు కరెక్ట్గా వచ్చేసాడే, ఇంకా రాలేదు. అది కొంచెం సమర్థ అయిన పిల్లగా ఉంటే ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. అప్పుడు రాలేదా అని భయపడతారు కదా. అది మన కూతురు మన కొడుకో లేదు, ఎవరో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఉంటే మనకు వస్తుందా? లేదే. ప్రేమ ఉంటేనే ఏమవుతుందే అంత భయం వస్తుంది. కానీ ఆ ప్రేమ లేదంటే జ్ఞానం ఒకటే ఉన్నది. ఈ జ్ఞానం ఒకటే ఉండేదా శాస్త్ర విషయం, ప్రేమం పూర్తిగా ఉండేదా 4000 దివ్య ప్రబంధ విషయం. అప్పుడు 4000 దివ్య ప్రబంధం ఉంటేనే ఏడుస్తూ ఉంటారు. అదే శాస్త్రం ఉంటేనే ఇట్లా తెలుసుకొని నేను గొప్పోడు, ఎంత బాగా చదువుతున్నాను, ఈ ప్రకారం శాస్త్రం చదివితే వస్తుంది. అయితే ఆ ఆళ్వార్లు పాసురాలు చదివితే ఆయన ఏం చేస్తాడో ప్రేమభావం. ఆ ప్రేమభావం పూర్తిగా వచ్చిన దానివల్ల ఈయనకి ఏం తెలియకుండా మూసుకునేసే ఈ రూపం సూపి బాగా అది కూడా కాదు. ఇంకోటి సూపి బాగాని ఇది తీసుకుపోయి వెంటనే అక్కడ యమున దాటి తీసుకుపోయి గోకులను తీసుకుపోయి అక్కడ ఆడపిల్లని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుంటాడు. పెట్టిన తర్వాత ఇది అన్నీ మనం డ్రామాలంతా చూస్తాం కదా. ఇదంతా జరిగేటప్పుడు వేస్తే ఒక్కొక్క తలుపుగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఒక్కొక్కరు నిద్రపోతూ ఉంటారు. ఆవులలో అట్లే పడిపోయి నిద్రపోతూ ఉంటారు. అదే ప్రకారం జరిగింది. శుక్రాచార్య భాగవతంలో పూర్తిగా రాసి పెట్టినారు. అదే ప్రకారం జరిగింది. తీసుకుపోతాడు, అక్కడ పోయి వదిలేసి అక్కడి ఆ ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. పెట్టిన వరకు అన్ని ఒక్కొక్క తలుపు తెరిచేది మూసేది ఈ ప్రకారం ఉండింది. లోపల వచ్చిన తర్వాత అన్ని తలుపు మూసుకుపోయింది. అందరూ లేచారు. స్వామి ఇది ఎట్లా జరగద్ది? ఇది జరిగింది పెద్ద విషయం, ఆశ్చర్యం కాదు. ఇది అన్నీ ఇక్కడి నుంచి తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చింది. ఈయన పుట్టింది అన్నీ మర్చిపోయాడు వసుదేవుడు. ఆ మర్చిపోయేట్టుగా చేసేసాడు. దేవకికి కానీ వసుదేవుడికి కానీ 10 సంవత్సరాల వరకు కృష్ణుడు పుట్టాడనేదే వాళ్ళకి గుర్తే లేదు. తర్వాత వచ్చి చెప్పిన తర్వాత తెలుసు ఇదన్నీ మర్చిపోవాలని చెప్పి ఆ ప్రకారం చేసేసాడు కృష్ణుడు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం చేసాడు కదా. అది కాకుండా ఇది 3వ గర్భం దేవకికి, 8వ గర్భం చెప్పాడంటే ఈ జన్మాలో 8వది. అయితే ఇదే ప్రకారం 3 జన్మ తీసాడు వసుదేవుడు దేవకి. ఆ 3 ఆయన వాళ్ళు ఒక కోరిక అడిగారంటే భగవంతుడి దగ్గర 3 సార్లు నువ్వు నా కడుపులో పుట్టాలని చెప్పి దేవకి అడిగింది. అదే ప్రకారం 3 సార్లు పుడతాడు. ఒకటి తృష్ణి శుతప, మొదట్లో కృతయుగంలో తృష్ణి శుతప అని పేరు. ఆ తృష్ణి శుతప అని వాళ్ళకి పుడతాడు భగవంతుడు. దాని తర్వాత ఇంకోటి రెండోసారి పుట్టేది కశ్యపరికి అతిథికి పుడతాడు. కశ్యపర్ అతిథి అని తెలుసు కదా. కశ్యపర్ అతిథి వీళ్ళిద్దరికి పుడతాడు. ఎవరు? వామనదేవుడిగా పుడతాడు. వాళ్ళని ఎవరో ఇదే వసుదేవుడు దేవకిదా. తర్వాత 3వ పుట్టేది
ఇప్పుడు కృష్ణావతారంలో పుట్టింది మూడో పుట్టు. ఈ ప్రకారం ఇది ఎవరు చెప్తాడు? అంత కృష్ణుడే చెప్పున్నాడు. ఇన్ని చెప్పి కూడా ఇంత పరాక్రమం తెలిసి కూడా వసుదేవుడు ఏం చెప్తాడు? నువ్వు మూసుకో, రూపం మూసుకో, నువ్వు చెప్పు. సర్వేశ్వరుడా పుట్టుండడం బాగా తెలుసు. అట్లాంటి సర్వేశ్వరుడు పుట్టుండని తెలిసి ఉంటే కూడా నువ్వు రూపాన్ని మూసుకో, కంసుడి వల్ల ఏమో ఆప్తి వస్తుందో ఏమో ఆప్తి వస్తుందో భయపడుతున్నావు కదా, ఉపసంహార, నీ మూసుకో అని చెప్తారు కదా. ఇది వసుదేవుడు చేసిన మంగళాశాసనం. దాని తర్వాత దేవికి చేసిండు. అంటే దేవికి చేసిండు, అదే దేవికి చేసిండు. అది అందరికి అంతరాత్మ ఉండే నువ్వు ఉండవే, నువ్వు సర్వాత్మ, నువ్వే అందరికి అంతరాత్మ ఉండవు, నువ్వే గొప్పోడు. అయినా కూడా నువ్వు రూపాన్ని మూసుకుంటాడు. ఇది దేవకి పిరాటి చెప్పింది. అప్పుడు వసుదేవుడు మంగళాశాసనం చేస్తున్నాడు, దేవకి మంగళాశాసనం చేస్తున్నారు. ఇన్ని మంగళాశాసనం చేస్తున్నారు కదా. ఈ విషయాన్ని ఒకరు పరాశర భట్టర్ అని పెద్ద ఆయన దగ్గర ఒకరు అడిగారు. ఏమడిగారు? పుత్రుడంటే ఏమి, తండ్రి ఏం చెప్తున్నాడో, తండ్రి చెప్పిన విషయాన్ని ఎవరు చేస్తున్నారో వాళ్ళు పుత్రుడని అర్థం. పుత్తును ఒక నరకం. పుత్రుడు పుట్టారంటే ఆ తల్లిదండ్రులు పుత్తుని నరకానికి పోవాల్సిన పడలేదంట, లేకపోతే నరకానికి పోతారని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఇది చెప్పిన వెంటనే మీకు ఏముంటుంది? స్వామి నాకు పుత్రుడే లేదు, కూతురే ఉండదు, అప్పుడు నాకు నరకమేంట. ఎవరెవరు శరణాగతి చేసేలో, శరణాగతి చేసిన వాళ్ళకి ఈ లా అంతా లేదు, ఈ చట్టమే లేదు, ఈ లా వాళ్ళకి లేదు. వాళ్ళకి కూతురు పుట్టని, పుట్టకుండా పోని, వీళ్ళకి పెళ్ళి అవని, పెళ్ళికుండా పోని, ఎట్లయినా ఉన్నాయి. వాడు ఇచ్చేది వాడు, భగవంతుడు ఇస్తున్నాడు. శరణాగతి ప్రపన్నుని పేరు, ఆ ప్రపన్నునికి ఇచ్చేది ఎవరు? భగవంతుడు. అయితే నేను నా ప్రయత్నం వల్ల కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము చేసి నా ప్రయత్నం వల్ల భగవాన్ తిరుపతిని పట్టుకోవాలా, నా ప్రయత్నం వల్ల శ్రీవైకుంఠం పోవాలనుకుంటారు. వాళ్ళు కదా ఈ చట్టాలు. పుత్రుడు లేదంటే వాళ్ళకి మోక్షం లేదు, అదే ఈ ప్రకారం ఉండేట్లే లేదు, అదంతా వాళ్ళకి. ఇప్పుడు ఆ విషయం అక్కర్లేదు. అప్పుడు వీళ్ళేమడుగుతారు? పుత్రుడిని ఎవరు చెప్పాలా? ఎవరిని చెప్పాలంటే పుత్రుడిని రాముడినిగా చెప్పాలా. ఎందుకంటే దశరథుడు ఏం చెప్పాడో చేసాడు కదా. 14 సంవత్సరాలు అడవికి పోంటే వెంటనే పోయాడు కదా. ఇప్పుడు కృష్ణుడు అలాగే చేశాడా? అందువల్ల పుత్రుడు అనే శబ్దమే రాముడికి దా ఉంటుందే కానీ ఎవరికి లేదు, కృష్ణుడికి లేదు అని చెప్పేశాడు. ఇది పరాశర భట్టర్ ఒక ఆయన అడిగాడు. ఆయన పరాశర భట్టర్ మొదటనే ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం, కృష్ణుడు అంటే సుమారుదా. ఎందుకంటే కృష్ణుడు అనేది ఎవరికి? పెరియ పెరుమాలనే మూలస్థానంలో ఉంటారు తిరువరంగనాథుడు. ఆ తిరువరంగన మూలవర్లకి కృష్ణుడికి ప్రతినిధి. అదే ఉత్సవర్లు నంబెరవాలనే రంగనాథుడు ఉంటారు కదా, ఆ రంగనాథుడు రాముడికి ప్రతినిధి. అందువల్ల ఆయనకి ఎప్పుడైనా కానీ ఉత్సవర్ల మీద ఉండే ప్రేమ మూలవరి మీద సుమారుగా ఉంటుంది పరాశర భట్టర్కి. ఎందువల్లంటే రాముడు అంటే ఆయనకి అంత ప్రియం. అప్పుడు ఆయన ఏం చెప్పాలని వీళ్ళకి ఒక ప్రయాస ఏమంటే, ఈయన పుత్రుడు రామునిగా చెప్పాలా, కృష్ణుని చెప్పాను కాదు అన్నాడు. ఇప్పుడు ఆయన అవును రాముని మీద ప్రియం కదా, అవును చెప్తాడు అనుకుంటే ఆయన అవును చెప్పలా. లేదు పుత్రుడనే ఉంటే నువ్వేమనుకుంటావు? పుత్రుడు అంటే ఎవరు తండ్రి మాట వింటాడో వాడు పుత్రుడు ఒప్పుకుంటాను. రాముడు తండ్రి మాట విన్నాడు, పుత్రుడే. అయితే రాముని కన్నా నిజమైన పుత్రుడు కృష్ణుడే అన్నాడు. ఆయన నోటారు చెప్తున్నాడు. ఆయన ఎవరికి మాట్లాడతాడు? రాముడికి మాట్లాడతాడు. అయితే ఆయన్నే కృష్ణుడు గురించి చెప్తున్నాడు. పుత్రుడని ఎవరిని చెప్పాలంటే కృష్ణునిదా చెప్పాలా, రాముడిని తర్వాత కావాలంటే చెప్పుకోవచ్చుంటాడు. ఏం స్వామి అంటే తండ్రి మాట వినాలి కదా, తండ్రి మాట వినటోడు కదా పుత్రుడు. తండ్రి మాట రాముడు ఎప్పుడు విన్నాడు? 25 సంవత్సరాల తర్వాత ఓ రామాను అడవికి పో, 14 సంవత్సరాలు పో అని చెప్పిన తర్వాత ఇవి విన్నాడు. అయితే మా కృష్ణుడు పుట్టినప్పుడే ఈ రూపాన్ని మూసుకో, ఈ రూపం అక్కర్లేదు, నువ్వు వేరే రూపం తీసుకో, సామాన్య బిడ్డల రూపం తీసుకో అని చెప్పిన వెంటనే మార్చుకున్నాడు కదా. అప్పుడు తండ్రి మాట చెప్పింది పుట్టినప్పుడు విన్నే తండ్రి మాట చెప్పినాడు పుత్రుడా, పుట్టి 25 సంవత్సరాల తండ్రి మాట చెప్పినాడు పుత్రుడా అంటే పుట్టినప్పుడు చెప్పినాడు పుత్రుడు. అందువల్ల పుత్రుడని కృష్ణునికే చెప్తామే కానీ రాముడికి అయితే 25 సంవత్సరాల తర్వాత కంటే పుత్రుడిని చెప్పుకొని ఆయన సమాధానం చెప్పాడు. ఎందుకోసం చెప్తానంటే అట్లాంటి విషయం అప్పుడు దేవకి ఏం చేసింది? ఆమెను మంగళాశాసనం చేసింది, వసుదేవుడు మంగళాశాసనం చేస్తాడు. ఇదంతా ఎందుకోసం ఈ విషయం చెప్తానంటే పెరియాళ్వారి మంగళాశాసనం అనేది కొత్త కాదు, శాస్త్ర సమ్మతమే. ఇది మంగళాశాసనం స్వరూప విరుద్ధము అని అడగబాకండి, ఎందుకంటే అది స్వరూపమే, అది చేయాల్సిన కర్తవ్యమే అని అంటారు. దాని తర్వాత ఆశ్చర్యమా ఇప్పుడు ఇదన్నీ ఎవరి విషయంలో చెప్పారు? రామాయణంలో చెప్పింది చెప్పారు, అది మహాభారతంలో చెప్పారు. అయితే మన లౌకిక విషయం రామాయణంలో కొన్ని విషయాలతో ఉంటుంది. ఇప్పుడు సుగ్రీవుడు లోకల్లో మన చాలామందిని చూస్తాం.
శుగ్రుడు చాలా భయపడాడు. విభీషణుడు వస్తున్నాడు. నివేదయత మాంక్షిప్ర విభీషణ ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనని అక్కడి రావణాసుడు విభీషణుడు తన్నాడు, కాళ్ళు తన్నాడు. పో, నా కులాన్ని నువ్వు నాశనం చేసి వచ్చేవు, నువ్వు నా కులంలో ఉండొద్దు, పో, బయటికి పోని తరిమేశాడు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆకాశం నిలుచుకోనుండి నేను రాముడి తిరువుడిని పట్టుకొని వచ్చున్నాను, నన్ను రాముడి దగ్గర తీసుకోపో అని చెప్పి సుగ్రీవుడి దగ్గర ప్రార్థిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఏం చెప్తాడంటే, ఓ రాముడిని సంపన్న వచ్చేసాడు, ఈ కాలంలో వచ్చాడు, వీడు వచ్చింది సరైన కాలం కాదు, రాముడిని సంపేదన కోసమే రావణాసుడు పంపించి వీడు వచ్చిండు అని చెప్పి పెద్ద అబద్ధాలు మాట్లాడి భయపడ్డాడు. అప్పుడు భయపడినప్పుడు ఏం చేశాడు రాముడు, నువ్వు భయపడబాక, ఈ ప్రకారం ఇదంతా ఏం జరగలేదు, వాడు నా తిరిగి పట్టుకున్నదా వచ్చిన్నాడు, నువ్వు అనుకున్నట్టు కాదు అని చెప్పి సమాధానం చెప్పిననే ఆ సమాధానానికి ఏం చేశాడు, సరే అని చెప్పి ఒప్పుకున్నాడు. సుగ్రీవుడు ఒప్పుకున్నాడు. అయితే అదే ప్రకారం పెరుమాళని సమాధానం చేసినప్పుడు పెరియాడు వారు ఒప్పుకున్నారంటే లేనేది, ఎంత చేసినా ఒప్పుకోనే లేదు. ఎందుకోసం చెప్తున్నంటే అప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడు, ఓ విభీషణుడు వచ్చిండే రాముడికి ఆప్తి రాకూడదని మంగళాశాసనం చేశాడు. హనుమంతుడు మంగళాశాసనం చేశాడు. హనుమంతుడు మంగళాశాసనం చేశాడంటే మొదటిసారి కిష్కింధలో హనుమంతుడు శక్తి అప్పుడు అవుతుంది, అప్పుడు స్నేహం అవుతుంది. స్నేహం అయినప్పుడు హనుమాన్ ఎవరిని చెప్తున్నాడు, లక్ష్మణుడు ఎవరిని చెప్తున్నాడు, రాముడు ఎవరిని చెప్తున్నాడు, సుగ్రీవుడు ఎవరిని చెప్తున్నాడు, వాలి చరిత్రను పూర్తిగా హనుమంతుడు చెప్తాడు. దాని తర్వాత వాలి వధమంతా అవుతుంది. అప్పుడు హనుమంతుడు మొదలు చూస్తున్నాడు. రాముడు చూసిన తర్వాత ఆ తిరిమేని పూర్తిగా సేవిస్తాడు. సేవించిన తర్వాత ఇట్లని ఏమీ లేకుండా వస్తున్నావే, ఇట్లా ఉంటే ఎవరన్నా చూశారంటే వాళ్ళ దృష్టియే పడిపోద్ది, వాళ్ళ కళ్ళు దృష్టి నీకు పడిపోద్ది, ఈ ప్రకారం రావస్తా అంటాడు. ఏమి ఎట్లా రావాలనుకుంటారు ఏమంటే ఈయన ఎన్నో అన్ని తిరువాభరణం తీసేసాడు. తిరువాభరణం తీసేసిన తర్వాత ఏంటాడు, ఉత్త జింకతో వేసిన ఆ జింక చర్మంతో వేసిన అది ఒకటే ఉండదు కానీ మిగతా ఏం లేదు. అది పెట్టుకొని చూస్తున్నాడు. చూసినప్పుడు ఎంత అందంగా ఉండదు. మనమంతా ఆభరణాలు వేసుకుంటాం, నగలంతా వేసుకుంటాం కదా, ఎంత ఉంటుందో. ఈ వడ్యాలు వేసుకుంటాము, తోడా వేసుకుంటాము, చైన్ వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. వేసుకున్న దానివల్ల మనకి అందంగా ఉంటుందా, అందంగా ఉండబోయేది లేదు. అందం ఉండేద్దా చూపిస్తుంది కానీ ముఖమంతా మారిపోద్దా లేదు. ఏదో అందంగా ఉన్నట్టు మనమే అనుకుంటాము. ఓ ఎంత అందంగా ఉండాలి వేసి ఉండాలి. అయితే పెరుమాళకి అది వేసేది ఎందుకోసం తెలుసా, ఈ తిరువాభరణలు, ఈ వడ్యాలు కానీ, అదే నగలు కానీ, అదే నెక్లెస్ కానీ, అన్ని చైన్లు కానీ, ఎందుకంటే అందాన్ని తగ్గించేదానికి. ఓ ఈ అందాన్ని తగ్గించేదా దృష్టి దోషం రాకుండా ఉంటుంది. మనం అందం కావాలని చెప్పి మనం వేసుకుంటున్నాము అన్ని నగలు. అయితే భగవంతుడు ఎందుకు వస్తుండే, ఇప్పుడు ఎన్నో పెరుమాళ్ళు మనం సేవిస్తాం, విగ్రహ పెరుమాళ్ళని సేవించినప్పుడు ఎంత తిరువాభరణం వేసుకుంటారో అన్ని తిరువాభరణం వేసుకున్న తర్వాత ఏమిటంటే అందం తగ్గిస్తుందని అర్థం. తిరువాభరణం లేకుండా ఏకాంతంగా ఉన్నారంటే అదిదా అందం. అట్లాంటి అందంగా ఉన్నాడు రాముడు. ఆ అందంను చూసేసి ఓ ఇంట్లో అందంగా ఉండదు, ఏదైనా వచ్చేపోద్ది, ఏదైనా ద్రౌపది, నువ్వు బాగుండాలని చెప్పి హనుమంతుడు మొదటిసారి చూసిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు హనుమంతుడు మంగళాశాసనం చేశాడు. దాని తర్వాత జటాయు ఎందుకోసం ఒకటిగా చెప్తుంటా ఉన్నట్టునే పెరియాళ్వా చేసింది కొత్త కాదు అని. తర్వాత జటాయు సీతను తీసుకుపోతున్నాడు రావణాసుడు. తీసుకుపోయేటప్పుడు జటాయు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసేటప్పుడు దాంట్లో చంద్రకాశంని ఒక కత్తి, అదే చాకు, దాన్ని పెట్టుకొని కొట్టేస్తాడు. ఆ చంద్రకాశం అనే ఆ చాకు ఇప్పుడు శివుడిచ్చింది. నీకు ఎప్పుడు ప్రాణ ఆప్తి వస్తుందో అప్పుడు ఈ చంద్రకాశం అనే ఒక చాకుని మీరు పెట్టుకొని ఉపయోగించేసి వాళ్ళు ఎవరు నీకు ఎదురుగా ఉంటారో వాళ్ళు పోతారని చెప్పి ఇచ్చాడు. అందువల్ల దేవుడికి రావణాసుడికే ప్రాణాప్తి వచ్చేసింది. అంత భాగం యుద్ధం జరుగుతుంది జటాయుకుడు రావణుడుకును. అప్పుడు యుద్ధం జరిగేప్పుడు ఇంకా నా ప్రాణం పోతుంది, ఇంకా శివుడిచ్చిన చంద్రకాశం పెట్టుకొని ఇతను చంపేశామని ఒక రక్కని ఎట్లా కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత కింద పడిపోతాడు. కింద ప్రాణం పోతుంది, నెత్తురు పూర్తిగా నెత్తురుడుతుంది. అప్పుడు ఎత్తుక్కుంటా వస్తున్నారు ఎవరు, రామలక్ష్మణుడు ఇద్దరు. సీత బయలుదేరిపోయింది కదా, రావణాసుడు ఎత్తుకోబోయాడు. ఎత్తుక్కుంటా వచ్చేప్పుడు అప్పుడు జటాయు కింద పడిపోయినాడు. అప్పుడు జటాయు కింద పడిపోయినప్పుడు ఏం చెప్పాలా, హో రామా నీ సీతను రావణాసుడు తీసుకుపోతున్నాడు, వాడిని పట్టుకో, వాడిని కొట్టు అని చెప్పి ఇట్లా చెప్పాలి కదా. ఇది చెప్పకుండా ఏం చెప్తుంది, రాముడిని చూసి ప్రాణం పోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ప్రాణం పోతుంది, నెత్తురు కారుతుంది, ప్రాణం పోయాడు. రాముడు ఆయుష్మన్ను అంటారు. నువ్వు బాగుండాలని చాలా రోజు ఉండాలా.
ఆయుష్మన్ని యాం ఔషధమైవ ఆయుష్మన్ని, ఔషధమిది ఆమె. ఈ కొండలు ఎట్లా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, సముద్రాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, ఈ లోకం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు నువ్వు ఆయుష్యంగా ఉండాలా, చాలా దీర్ఘాయుషంగా ఉండాలా. ఆయుష్మన్ని పల్లా అని చెప్తున్నాడు స్వామి. ప్రాణం పోతుంది, ప్రాణం పోయేటప్పుడు ఇట్లనే నా ప్రాణం పోతుంది నన్ను రక్షించున్నా అడిగి ఉండాలా. లేదా సరే నువ్వు సీత కింద ఎత్తుకొని వచ్చావు, అదే సీత పోతుంది తీసుకుపోతున్నాడు అదన్నా చెప్పుండాల. రెండు చెప్పకుండా ఏం చేశాడు? ఆయుష్మన్ను యాం ఔషధమేవ ఆయుష్మన్ను, నువ్వు దీర్ఘాయుషగా ఉండాలా, దీర్ఘాయుషగా ఉండాలని చెప్పాలంటే ఇది ఎందుకోసం ఇలా చెప్తాంటే, ఆ రాముడు తిరిమేని సేవించిన తర్వాత, ఆయన సౌందర్యం సేవించిన తర్వాత వీళ్ళకి ప్రేమ భావంగా వస్తుందే కానీ జ్ఞానభావం ఉండవు. సో మాకంతా రాలేదు, మన జ్ఞానమే లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత కదా ప్రేమ భావం అనేది మనకు. అది ఏమంటే మనం ఏమనుకుంటామంటే మనతో పెట్టుకొని కంపేర్ చేస్తాము. మనకి ఏం జ్ఞానం ఉండదో అని చెప్తున్నాను. అది ఉండదా లేదా కలదు, అడిగేనికి లేదు. అట్లా ఆ భావం పెట్టుకొని ఏమనుకుంటామంటే, ఓ వాళ్ళకైతే ఏ స్వామి మాకే తెలుస్తుందే స్వామి, నా ప్రాణం పోతుంది అంటే మొదట ఏం చూస్తానో నా ప్రాణాన్ని రక్షించు, లేదు సీతని రక్షించుకో, ఇది దానే చెప్తాను. ఇది చెప్పకుండా ఈయనైతే నువ్వు ఆయుష్మానం చెప్తారా అంటే మనకు ఆ భావం రాలేదు. ఆ భావం రానే దానివల్ల వాళ్ళు చెప్పింది తప్పగా ఉండొచ్చు అని నాకు అభిప్రాయం వస్తుంది. తప్పే కాదు, ఏమిటంటే వాళ్ళకి ప్రేమ భావం వచ్చేసింది. ఆ ప్రేమ భావం వస్తేనే ఏమవుద్దంటే రాముడు తిరిమేని ఒకటే చూస్తాడా కానీ మిగతా ఏం వాళ్ళ కంట్లో పడనే పడదు, మిగతా ఎదురా పడద్దంటే ఏం పడదు. అంత ప్రకారం సరే. ఇది జటాయు, జనక మహారాజు. జనకుడు ఎంత పెద్ద రాజు, కర్మయుడు. అది కాదు కర్మయోగం పూర్తిగా చేసినాడు. యాజ్ఞవల్క్యుని ఒక ఋషి, ఆ ఋషియే ఈ జనకుడిని అట్లా జనకుడిలాగా ఎవరు వస్తాడు అంత బాగా ఆయన వైభవం, జనకుడి వైభవం యాజ్ఞవల్క్యుడు చెప్తాడు. అంత జనకుడికి అంత వైభవం ఉండాలి. ఆ జనకుడు ఏం చెప్తున్నాడు? భద్రంతే యాజ్ఞవల్క్యుడు పూర్తిగా కాలశపం విన్నాడు. అట్లా భద్రంతే ఏంటంటే ఎం సీత మమసుధ సగధర్మ శరీతవ ప్రతిచ్ఛయేనా భద్రంతే పాణిన్ గృహీష్వ పాణినగా. సీతకి రాముడికి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పెళ్ళిని చూసేసి రాముడి శిష్యులు సీత ఇద్దరు ఉండేది చూస్తే నా దృష్టియే పడిపోద్దు, నా కళ్ళ దృష్టియే పడిపోద్దేమో అని చెప్పి భయపడుకొని ఏ దృష్టి రాకూడదు, భద్రంతే నీకు పల్లాండు భద్రంతే పల్లాండు అని అర్థం. భద్రంతే నీకు పల్లాండు అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? జనకుడు చెప్తున్నాడు. అయితే జనకుడు ఎవరు? సీత తండ్రి చెప్తున్నాడు. అంటే రాముడి ప్రభావం తెలవదా అంటే పరిపూర్ణంగా తెలుసు. గీతలో, భగవద్గీతలో ఎవరిని గురించి ఎత్తలేదు, జనకుడిని గురించి కృష్ణుడు చెప్తున్నాడు. వేరెవరిని దశరథుడి గురించి ఏం చెప్పలేదు. రామావతారంలో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ గురించి ఎవరినే చెప్పలేదు. జనకుడి గురించి చెప్తున్నట్టే జనకుడికి ఎంత వైభవం ఉంటే కృష్ణుడు జనకుడి గురించి గీతల భగవద్గీతలను చెప్తున్నంటే అంత వైభవం బాగా తెలుసుడు రాముడు ఎవడని. ఎందువలంటేనే అడవికి తీసుకున్నప్పుడు ఒక మాట కూడా అడగలేదే, మళ్ళీ యుద్ధం చేసేటప్పుడు ఒక మాటలో అడగలేదే, రావణ్ణి తీసుకొని పోయినప్పుడు ఏమి తీసుకుపోయాడే అని చెప్పి ఏదైనా ఒక మాటను అడిగాడా? ఏ మాటను అడగలేదే. ఎందుకంటే రాముడి వైభవం పరిపూర్ణంగా తెలిసినోడు జనకుడు. ఆ జనకుడు ఏం చెప్తాడు? భద్రంతే నీకే పల్లాండు చెప్తాడు. దాని తర్వాత ఆశ్చర్యమైన విశ్వామిత్రుడు పల్లాండు సేవించి మంగళాశాసనం చేసిండాడు. మనం ఏమనుకుంటాం? విశ్వామిత్రుడు ఏం చేయలేదంటేనే విశ్వామిత్రుడు చేసిన మంగళాశాసనం ఇప్పుడు ఒక్కొక్క సన్నిధులను సేవించేది. ఆయన ఏం మంగళాశాసనం చేసింటే పండుకున్నాడు. వీళ్ళు అయింది, యాగ సంరక్షణ అయిపోయింది. అక్కడి నుంచి మిథిలా దేశం తీసుకుపోవాల. తాటక వనం అయిపోయింది, తాటక చంపేయింది. తాటకను చంపిన తర్వాత అక్కడి నుంచి అట్నే నడిచే తీసుకుపోతాడు. ఎక్కడికి? మిథిల దాకా నేపాల్ దగ్గర తీసుకుపోతాడు. తీసుకుపోయే దవలో అక్కడక్కడ ఆలస్యం అయిపోయి అక్కడ పండుకుంటారు కదా, పండుకొని నిద్రపోతారు. రామలక్ష్మణుడు ఇద్దరు పండుకొని నిద్రపోయేటప్పుడు వాళ్ళని లేపాల. తర్వాత లేపి నువ్వు నిత్యకర్మ చేయాలా, ఆ నిత్యకర్మ లేపాలి కదా. లేపేటప్పుడు మొదట చెప్తాడు రామా లేని చెప్పాలా, లేవిని చెప్పలేదు. మొదట్లో ఎవరు చెప్పారంటే కౌసల్య సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రభక్త. ఈ శ్లోకం విశ్వామిత్రుడు చెప్పింది. మనం ఈ శ్లోకాన్ని ఎవరో చెప్పుకుని ఉంటాము. ఎవరు చెప్పింది? విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ తల్లి కౌసల్య ఎంత భాగ్యం చేసిందో ఈ రాముణ్ణి కనేదానికి. రాముడు నువ్వు లేసుకొని చెప్పాల్సిందేనా? లేసుకొని చెప్పాల్సిందేనా? నువ్వు నిత్యకర్మ చేయాలా, లేసుకొని చెప్పుకోవచ్చు కదా. అట్ట చెప్పలేదు. కౌసల్య సుప్రజా రామ,
ఈ కౌసల్య ఏం భాగ్యం చేసిందో అట్లాంటి భాగ్యం. ఇది 4 గంటలు లేపుతున్నాడు. పిల్లలకంతా నడిచి చాలా టైర్డ్ అయిపోయారు. బాగా మంచి నిద్ర వచ్చేసింది. నిద్రపోతున్నారు. 4 గంటలు కౌసల్యాన్ని స్టార్ట్ చేశాడు. సుప్రజారామ కౌసల్య సుప్రజారామాన్ని స్టార్ట్ చేశాడు. పూర్వా సంధ్యా ప్రభక్తిది అనే 2 పదాలు ఎప్పుడు వచ్చిందంటే 5:30కు వస్తుంది. అప్పుడు 4 నుంచి 5:30 ఏం చెప్పాడంటే కౌసల్యాసు ప్రజ ఇదే శబ్దంగా మళ్ళా వస్తుందే కానీ పూర్వా సంధ్యా ప్రభక్తిదే లేసుకో నేను నిత్యకర్మ చెయ్యాలా లేసుకో అని చెప్పాలి కదా, అది రాలేదు. ఈ కౌసల్య ఏం భాగ్యం చేసిందో, ఈ కనేదిరికి ఏం భాగ్యం చేసిందో అని చెప్పి అడుగుతుంది కదా. ఆ ప్రకారం ఎవరు చేశాడు? విశ్వామిత్రుడు చేశాడు. అప్పుడు విక్రమార్కుని మంగళాశాసనం ఇదేంటే ప్రేమదశల మంగళాశాసనం, జ్ఞానదశ కాదు. అట్లాంటి ప్రేమదశ మంగళాశాసనం ఇదన్నీ చెప్పినాడు. దీని తర్వాత సరి మన లౌకిక విషయం చూస్తాం. ఒకరికి దంపతులు 15 సంవత్సరాల వాళ్ళకి పిల్లలే లేదు. వాళ్ళకి 15 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి ఏం వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎట్లా చూసుకుంటారంటే వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా పర్వాలేదు, పిల్లలకి ఏం రాకూడదు. అయిపోయింది. ఆ పిల్లలకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది. నడిచిపోతూ ఉంటుంది. నడిచిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఏదో చిన్న రాయులు ఏదో ఒకటి పలుకులు ఏదో ఒకటి ఉంటే గబాని తల్లిపోయి ఆ నడిచే దావలో ఆ కొడుకు కూతురికి ఎవరికో ఒకటి ఏదైనా అయిపోద్ది అని భయపడుకొని గబాను ఆ రాయి తోసిపెట్టింది. స్వామి దాని దగ్గరికే పోలేదే, అది దగ్గరికి పోతే కదా నా భయం నాకు అంటుంది కదా. ఏం లేదు, ఒక 15 సంవత్సరాలు వెయిట్ చేసి పుట్టిన ఈ పిల్లలకి ఈ ప్రకారం ఉంటారంటే 60 సంవత్సరాల పైగా ఉండి రాముడు ఎంత దూరం వాళ్ళు భయపడి ఉంటారో. అది కాకుండా వీళ్ళకి మనకింత ఏ విషయంలో శరీర సంబంధం ఉండేదానివల్ల ఇది ఆత్మ సంబంధం పెరియాళ్వారికి భగవంతుడికి ఆత్మ సంబంధం ఉండేదాని వల్ల పరిపూర్ణంగా ఏం చేస్తారంటే ఇది దొరకాలనే ఆయనకి ఏం రాకూడదే. మనకి లోక విషయంలో భయం, ఆ పెరియాళ్వారికి భగవంతుడి విషయంలో భయం. మనకి రోగ విషయంలో మన కుటుంబంలో ఎంతనో ఉంటుంది. ఇది బాగా జరగాలనే, అది బాగా జరగాలనే, ఇది బాగా జరగాలనే, వీళ్ళు బాగా మంచి మాట్లాడాలనే, ఇట్లా మాట్లాడాలనే, మనకి ఇది భయం ఉంటూ ఉంటుంది. వాళ్ళకి భయం ఉంటుంది. అయితే భయం ఉండదు, ఆళ్వారికి భయం ఉండదు, మనకి భయం ఉండదు. సో భయం విషయంలో ఇద్దరు ఒకటే స్వామి, నేను ఆళ్వార్లు ఒకటే. అయితే ఏ విషయంలో ఈ పుత్రుడు, ఇది కూతురు, కొడుకు, భార్య, భర్త, మిగతా పెదనాయన, చిన్న ఆయన, వీళ్ళ విషయంలో నాకు భయం. అయితే ఆళ్వార్లకి భగవంతుడి విషయంలో భయం. అందువల్ల ఈ భగవంతుడు ఏంటంటే ఇంతవరకు ఈ భయం గురించి చెప్పాడు. అదే నేను పెద్ద ఆస్తి ఒకటి పెట్టుకున్నాను. ఎట్లాంటి ఆస్తి అంటే వజ్రం, బాగా వజ్రం. అట్లాంటి వజ్రం పెట్టుకున్నాను. ఆ వజ్రం నా చేతిలో ఉండిందంటేనే అది ఎంత 25 కోట్లు. అంత మతింపు అనుకోండి, అంత మతింపు నేను కొట్టుకున్నాను. ఆ మతింపు పెట్టుకుంటే ఆ వజ్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను. బాగా దాన్ని ఒక బాక్సులో పెట్టుకొని బీగాలు వేసి, ఒక బీగానికి 10 బీగాలు వేసి చుట్టూ ఎన్ని మందులు కావాలనో, ఎన్ని మందులు నిలబడాలనో వాళ్ళంతా నిలబెట్టి, వాళ్ళంతా నా వాళ్ళుగా ఉండాలా, నిలబెట్టి జాగ్రత్తగా చూసుకొని ఏదో గాలి బాగా పెద్దగా కొట్టినా కూడా ఏదైనా భయం వచ్చేస్తుంది దానికి భయపడుకొని మళ్ళీ తెరిచి చూసే ఒక భావం ఉంటుంది కదా. ఇదే విషయంలో నాకున్న ఒక సొమ్ము, ఆ సొమ్ము విషయంలో వస్తుంది కదా. ఆ ప్రకారం ఈయన భయపడుతున్నారంటే ఆ ప్రకారం కాదు, అది మన ఐశ్వర్యం విషయంలో మనం భయపడుతున్నాము. అయితే ఆళ్వార్లు భయపడేది ఏ విషయం, భగవంతుడికి ఏం వచ్చేస్తుందో అని చెప్పి వాళ్ళు అత చేస్తున్నారు. అనుశంక అంటారు. ఆ ప్రకారం వాళ్ళు ఉండేది. రెండోది సూర్యచంద్రాలు పూర్ణంగా పడితేనే ఒక రాయి కూడా ఆ రాయి కూడా ఏమవుతుందంటే అట్లనే కొంచెం కొద్దిగా అట్లనే నలిగిపోతుందంట. అలా ఉండొచ్చంటే ఆ కాలం చెప్పినారు పాషాణ కల్పం అంటారు. పాషాణ కల్పం అంటే ఎట్లా అంటే దీన్ని సూర్యచంద్రాలు తేజస్సు కంటే కదా, ఆ తేజస్సు పడిన ఏమవుతుందంటే ఆ సాధారణ రాయి కూడా, సామాన్యమైన రాయి, ఆ రాయి కూడా ఏమవుతుందంటే అట్నే అది కొద్దిగా అట్నే చిన్నగా పోద్దంట. ఏం లేదు, అది అచిత్. సూర్యచంద్రాలు చిత్తుగా ఉంటాయి కూడా, ఇది రాయి అనేది అచిత్, దానికి జ్ఞానం లేదు కదా. జ్ఞానం లేని వస్తువే పోతుందంటే, సూర్యచంద్రాలు చూస్తేనే పోతుందంటే, భగవంతుడు చూపే పెరియాళ్వారికి వస్తే, జ్ఞానం ఉండేది వస్తే, ఆ జ్ఞానం ఉండే ఆత్మకి ఎందువల్ల భగవంతుడు బాగుండాలని జంతువులు చెప్పడు, ఎందువల్ల మంగళాశాసనం చేయడు. అందువల్ల మంగళాశాసనం స్వరూప విరుద్ధం కాదు, స్వరూపమే.
చేసే కావాలా అని చెప్తారు. అట్లాంటి విషయంగా చెప్తున్నారు. ఇప్పుడు సరే స్వామి, రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఏంటంటే ఏడుస్తారు, ఇదే కష్టం వచ్చి ఏడుస్తారు. అయితే రాయి ఏడుస్తుందా? రాయి ఏం స్వామి అచ్చితంది, అది ఏటన్నా అది ఏడుస్తారు కదా, ఆ బాధ ఏడ్చేది లేదు కదా. అప్పుడు జ్ఞానం ఉండేది ఒకటి, జ్ఞానం లేనిది ఒకటి. జ్ఞానం ఉండే జీవాత్మ భగవంతుడు బాగుండాలనుకుంటాడు. ఏం లేని జ్ఞానం లేని ఒక రాయి, సామాన్యమైన రాయి, ఆ రాయి పోతుందంటే జ్ఞానం లేకుండా ఉండే అదే పోతుందంటే జ్ఞానం ఉండేటోడికి ఎందుకు ఇదంతా జరగదు అని చెప్తాను. రెండోది, మనం ఏమనుకుంటామంటే రావణాసుడు కుంభకర్ణుడు వీళ్ళంతా వస్తేదైనా భయపడాలా, వీళ్ళు భయపడాల్సిన పని లేదే, పెరియాడు ఎందుకు ఇప్పుడు భయపడుతున్నారంటే రావణాసుడు కాలమే ఎంతో మేలుంటారు పెరియవాచాన్ని వెళ్ళి. ఎందుకంటే అప్పుడు ఒక రావణుడుదా ఉన్నాడు, అది వాడు ఏం చేయలేదు, సీతని తీసుకుపోయి అక్కడ పెట్టాడు. కానీ ఆయన ముట్టుకొని లేదు, అంటుకొని కూడా లేదు, ఏమీ చేయలేదు. అంటుకున్నా అంటే ఈయన భస్మం అయిపోతాడు. అయితే ఇప్పుడు చాలా దూరదర్శన్లో ఏం చూపిస్తారంటే సీతని అట్లనే పట్టుకోపోయినట్టుగా చూపిస్తాడు. అట్లా లేదు, ఆ భూమితో అట్లనే తీసుకుపోతాడు, భూమితో తీసుకుపోయి అట్లే పెట్టుకుంటాడు. ఈయన తీసిన పట్టుకున్నా అంటే వాడు అప్పుడే భస్మం అయిపోతాడు రావణాసుడు. ఆ శాపం వాడికి ఉండదు. ఎందువల్ల చెప్తున్నా అంటే అందువల్ల రావణుడు పెద్ద ఏం చేయలేదు. అయితే ఇప్పుడు ఉండే రావణాసులు ఎన్ని మంది అంటే ప్రతి ఒక్కరు రావణాసులు ఉంటారు ప్రియవాచనంలో. ఏమంటే గుడికి పోతానే ఉంటాడు, ఒక పక్క తపస్సు చేస్తానే ఉంటాడు, ఒకసారి ఈ పక్క సేవిస్తూ ఉంటాడు, ఇంకో పక్క ఏంటంటే ఎంత అన్యాయం చేయాలో చేస్తూ ఉంటాడు. ఆ రావణాసుడు నేను తప్పోడు బాగా చూపిస్తాడు. అయితే వీడు మంచోడుగా ఉండుకొని తప్పు కార్యం చేస్తాడు కదా, ఇదిదా చాలా ఆప్తి. అది ఎంతనా పర్వాలేదు. ఏంటంటే అది త్రేతాయుగం. త్రేతాయుగంలో ఇంత మోసంగా లేదు. ఇది కలియుగం. కలియుగంలో ఉన్నప్పుడు ఎంత మోసంగా ఉంటుంది, ఎంత మోసంగా ఉంటుంది అని చెప్పి పెరియాడు వారు భయపడుతున్నాడు. అస్తానే భయసంకై అంటారు. అస్తానే భయసంకై అంటే భయం లేకుండా ఉండే తవల భయపడతాడు. భయపడాల్సిన పనియే లేదు. అయినా కూడా భయపడుతున్నంటే ఎందుకు వస్తుంది? ఇది పిల్లలోకాచార ఆశ్చర్యం కదా. అస్తానే భయసంఖ్య భయ నివర్తంగా భయపట్టి గతేచలం సేతుబంధరంగం పనియ్యి అనిమీషరియం ఉరగల్ ఇంటూ కుప్పటి ఇదెல்லாம் పెరియాళ్వారికి ఉన్న ఒక ప్రభావం. ఏమంటే పిల్లలోకాచార చెప్తున్నాడు, పెరియాళ్వారికి ఏం ప్రభావం అంటే ఎక్కడ భయం ఉండకూడదు అక్కడ భయం ఉంటుంది. ఎందుకంటే గదే జలే సేతు బంధం. అట్లంటే పెద్ద ఎల్ల వస్తుంది, ఎల్ల వచ్చినప్పుడు పెద్ద డ్యామ్ కట్టిన్నారు. డ్యామ్ కట్టి ఉంటే ఆ ఎల్లవని అది నిలబెట్టి ఏం చేస్తుంది, కొద్దిగా బయట వదిలేస్తూ అప్పుడు ఆ ఎల్లవని ఏది నిలుపుతుంది, డ్యామ్ అనేది నిలుపుతుంది. అదే డ్యామే కట్టలేదు. అప్పుడు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఎల్లవ కొట్టుకుపోతుంది కదా. కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు అయిపోయింది. ఇది వచ్చి ఎప్పుడు జరిగిందంటే ఇది నవంబర్ డిసెంబర్లో ఇది జరిగింది. ఒక ఆయన ఏం చేశాడు, ఏప్రిల్ మేలో వచ్చి స్వామి నేను డ్యామ్ కట్టాలనుకున్నాను, ఎల్ల వచ్చింది పోయినసారి చాలా కొట్టుకుపోయింది అంటే, స్వామి ఎల్ల వచ్చినప్పుడు అప్పుడు కట్టాల్సింది ఇప్పుడు చెప్తున్నామంటే అదే ప్రకారం ఉండదు. పెరియాడు వారు భయపడేది ఎప్పుడో తిరువిక్రమావతారం చేశాడు, తిరువిక్రమావతారం అంటే చేశాడే అని చెప్పి భయపడుతున్నాడు. ఎప్పుడో రామావతారం చేశాడు, రాముడికి ఇట్లా వచ్చేసిందే భయపడుతున్నాడు. కృష్ణావతారం ద్వాపరయుగంలో చేశాడు, కృష్ణుడికి వచ్చేసిందే అని భయపడుతున్నాడు. ఏం స్వామి ఇట్లా భయపడుతున్నారు, ఇట్లా భయపడుతున్నాడే, జరిగిపోయిన విషయం కదా అంటే వాళ్ళకి జరిగిపోయిన విషయం అయితే కూడా ఆ జరిగేది విషయం మాత్రం ఒకటి వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. రాముడికి ఆప్తి వచ్చిందంటేనే అంటే ఆప్తి పోయిందే అనేది ఒక పాసన ఉంటుంది కదా, అది వీళ్ళకి కనిపించదు. ఆప్తి వచ్చిందే ఆప్తి పోవాలనే అని ఆ ప్రకారం ఉండేదే వీళ్ళకి భయమే. కానీ అదా భయ నివర్తంగా అస్తానే భయసంకం. అట్లంటే ఏం భయం పోవాలనో ఆ భయం పోవాలి కదా. ఆ భయం పోకుండా పూర్తి ఒక విషయం చెప్తాను. రాముడికి పరీక్ష పెట్టాడు సుగ్రీవుడు. మొదటి సఖ్యమే అయింది కదా, ఆయన స్నేహితురాగాలు తీసుకున్నాడు కదా. స్నేహితులు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే వాలిని చంపాలా, వాలిని చంపే బలం రాముడికి ఉండాదా, పెద్ద పరీక్ష. అప్పుడు ఏం చెప్తాడు, మా వాలి దుందుబిని ఒకడున్నాడు, ఆ దుందుబిని కొట్టాడు, ఆ దుందుబిని కొట్టిన తర్వాత దుందుబిని చచ్చిపోయాడు, అంత బలం నీకు ఉండాదా అని అడిగాడు. సరే అని చెప్పి ఏం చెప్పాడు, దుందుబిని ఆ శరీరం కింద ఉన్నింది, దుందుబిని వాలి కొట్టిన శరీరం, ఆ శరీరాన్ని ఆయన ఒక గొట్టెలతో కాలుతో అట్ట ఇసిరి పారేశాడు. ఎక్కడో పోయి పడింది, చూడు పారేశాడు అని చెప్పాడు. ఇది ఏం లేదు, ఇప్పుడు శరీరంలో ఎమికలే ఉంటుంది, అందువల్ల నువ్వు కొట్టేశావు, ఇది వాలిని జయించేది నీకున్నే
సందేహాలు నివర్తి అయ్యేది ఇది కాదు అని చెప్పేశాడు. ఓ ఇదేరా మొదటి పరీక్ష పెట్టాడు, నన్ను జయించాను, అయినప్పటికీ ఒప్పుకోలేదు. సరే రెండో పరీక్ష ఏమన్నాడు, ఏం లేదు మా వాలి ఏం చేస్తుంటే ఒక చెట్టుని పూర్తిగా ఆయన అమరావతిని వల్ల ఆయన కొడతాడు, ఆ ప్రకారం నీకు సామర్థ్యం ఉండదు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు రాముడు, 7 చెట్లు కొడితే బడామరం ఎయిదమాయమన్ అని ఆళ్వారు చెప్తున్నాడు. 7 చెట్లు ఒకే బాణంలో కొట్టేశాడు కదా. అప్పుడు ఏం చేశాడు సుగ్రీవుడు, అప్పుడు ఈయనకి వారిని చంపే ఒక సామర్థ్యం ఉండాదని ఆయనకి భయం పోయింది కదా. అదే ప్రకారం పెరియాళ్ళ వారికి ఒక్కోటిగా చూపించని ఏం చేయాలా, భయం పోవాలి కదా. భయం పోయిందా అంటే ఇంకా భయం వస్తుంది, ఇంకా భయం వస్తుంది. ఇదిదా గదే జలం చేదు బంధనం, ఇంకా భయం వస్తుంది. కానీ భయం పోతుందంటే భయం పోనేలేదు. ఇది నమ్మాడు వరకు పాత్రలు చెప్తారు. నువ్వు ఈ ప్రళయకాలంలో ఆలందరు అంటే ఇది వడభద్రసాయిగా పండుకుంటావు కదా, చిన్న బిడగా పండుకుంటావు కదా. ఆ వడభద్రసాయిగా పండుకున్నప్పుడు ఇట్లా అట్లా అట్లా కొంచెం అట్లా వెలిగేవంటే నీళ్ళ పడిపోతావు. నిన్ను ఎత్తేటోళ్ళు ఎవరే లేదే, నువ్వు ఇట్లా పడిపోయి ఉండావా అని చెప్పి ఆళ్వారు అడుగుతారు. అందువల్ల నువ్వు అక్కడ ఉండబాక బయట వచ్చేసాయి. ఎన్నో దివ్యదేశాలు ఉండదు, అక్కడి నుంచి పండుకోలేదని ఎందుకోసం నువ్వు అక్కడ పండుకోండావు అని చెప్పి నమ్మాళ్వారు చెప్పాడు. సరే ఈయనేమో నిజంగానే భయపడుతున్నాడు, నేను పడిపోతే ఏం అవుతుంది, నన్ను రక్షించేదానికి ఎవరే లేదు అనుకున్నాడు, భయపడుతున్నాడు గమనం చెప్పి అక్కడి నుంచి తిరుప్పలంగుడి అని ఒక దివ్యదేశం వచ్చాడు. ఆ దివ్యదేశం వచ్చి పండుకున్నాడు. పనుకున్న తర్వాత ఇక్కడ వచ్చి పండుకున్నావే, నువ్వు ఇక్కడ వచ్చి పండుకున్నావు, ఇదే నాకు భయంగా ఉండదని. ఆల్రెడీ నీ కదా చెప్పేవు, నువ్వు ప్రళయంలో పండుకున్నప్పుడు నువ్వు బట్టి వడభద్రసాయిగా పండుకున్నావు, కింద పడిపోయి ఉంటే, జలంలో పడిపోయి ఉంటే, నీళ్ళ పడిపోయి ఉంటే ఎవరు తీసేది అని చెప్పి ఇక్కడ నాళ్ళలో వచ్చి పండుకొని చెప్పావు, అందుకే కదా వచ్చి పండుకున్నాను అని వాస్తువుని వచ్చి పండుకున్నావు. అయితే అక్కడికైనా ఇక్కడ ఇంకా ఆప్తి జాస్తిగా ఉండదు అంటారు. ఇక్కడ ఏమి ఎక్కువ ఉండదంటే, అవును ఇక్కడ నువ్వు ధ్వజస్తంభం పెట్టిండావు, ఆ ధ్వజస్తంభం ఏం తెలుస్తుంది, ఇక్కడదా శ్రీమన్నారాయణ ఉన్నాడు అని రావణాసుడికి 10 మైళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఆ ధ్వజస్తంభం చెప్తుంది, రండి ఇక్కడ శ్రీమన్నారాయణుడు వచ్చి ఆయన కొట్టండి అని చెప్పినట్టుగా ఆ ధ్వజస్తంభం పెట్టుకొని పట్టుకోండావే, ఆ ధ్వజస్తంభం తీయకూడదా అని అడుగుతాడు. అప్పుడు పెరుమాళ్ చెప్పాడు, వీళ్ళ భయం ఎట్లా తీర్చేది, నీ సర్వేశ్వరుడిని పేరు, వీళ్ళు భయం నా వల్లనే తీరడం కాదని చెప్పి అడుకుంటాడు. ఎందుకంటే అప్పుడు భయం నివర్తనకు భయపడేది. భయం దేనికి భయపడకూడదు, అది భయపడేదే ఆళ్వాళ్ళకుండాను ఒక భావం. దాని మీద మణవాళమౌళి ఆయన భాషణంలో అంజిగుడుక్కురు సందదియా ఆళ్వార్గల్ తంచయలి వింజి నిర్కం తన్మయలా అని ఒక భాషణం. అంజుముడినే భయపడేదానికి ఒక కులం ఉండాలంటే ఆ ఏ కులం అంటే పెరియాళ్వార్ కులం. భయపడాలంటే ఎవరు స్వామి, ఇదేం కులం ఉండి, ఇది పెరియాళ్వార్ కులం కాదు, భయపడే కులం. ఏం భయపడి ఉంటే ఆండాల దేపర భయపడి అండి ఉలగమలందా ఆడిపోటిని భాషణ అనుగ్రహిస్తుంది. ఈయన పల్లాంటి ఈ భయం అంతా పెద్ద భయమే కాదు. తిరువనంతాళ్వన్ ఆదిశేషుడు వాళ్ళు నిద్రపోరు, ఎప్పుడు నిద్రపోరు. ఏమంటే అన్నిమిషారని పేరు, నిద్రపోతారంటే నిద్రపోయేది అనేది వాళ్ళకి ప్రసక్తియే లేదు. ఏమంటే అక్కడ నకాల తత్రవై ప్రభు శ్రీవైకుంఠంలో కాలం దేశం లేనిది. స్వర్గానికి పోతేనే ఇంద్రలోకం పోతేనే అక్కడ ఉండే దేవతలకే నిద్ర లేదంటే అప్పుడు శ్రీవైకుంఠంలో నిత్యసూర్యుడికి ముక్తాత్మ నిద్రనే లేదు. ఆయన్ను చూసి ఏం చేస్తాడో పెరియాళ్వారు, ఈయనకి భూలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఈయన ఉండుకొని శ్రీవైకుంఠంలో ఉండే ఆ అనంతాళ్వాడిని చూసి ఆదిశేషుని చూసి నిద్రపోబాకండి ఉరగల్ ఉన్షుడరాడియే సంగే ఎవరిని, సంగత్తాళ్వారిని, చక్రతాళ్వారిని, తిరువనంతాళ్వారిని చూసి నీ నిద్రపోకండి, ఏదైనా ఆప్తి పెరుమాళికి వచ్చిందంటే ఏం చేస్తారు, అందువల్ల నిద్రపోకుండా జాగ్రత్తగా చూసుకోండి చూసుకుంటారు. వాళ్ళు నిద్రపోయేది లేదు. ఈయన నిద్రపోతాడు. ఈయన ఈ భూలోకంలో ఉండేదానివల్ల ఈయన రాత్రి అయితే నిద్రపోతాడు. వాళ్ళకి రాత్రి అనేది లేదే, వాళ్ళు ఎప్పుడు పగలు, ఎప్పుడు ఒకే టైం, కాలమే లేదు. అక్కడ కాలం లేనప్పుడు వాళ్ళని చూసి ఉరగల్ జాగ్రత్తగా చూసుకోండి అంటే ఈ పాశురంని మనం రోజు సేవిస్తున్నాం. తిరువారాధన చేసేటప్పుడు పర్యంగాసనం అని ఒక ఆసనం సమర్పిస్తాము. అన్ని తిరువారాధనతో అయిపోయిన తర్వాత ఇంకా పెరుమాళ్ పండుగ పెట్టేటప్పుడు దానికి పర్యంగాసనం అని పేరు. ఆ పర్యంగాసనం చేసేటప్పుడు ఈ పాసురాలు దీన్ని రోజు సేవిస్తారు. ప్రతి ఒక్క తిరువారాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు సేవిస్తారు. ఈ సేవించేటప్పుడు అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆ తిరువనంతాళ్వారు ఎట్లాటోడని తెలుసుకోవాలి కదా. ఆయన్ని చూసి నిద్రపోబాగని చెప్తారంటే ఆయన ఎట్లాటోడంటే ఆయన భగవంతుడికి ఏం వస్తుందో అక్కడ సామగానం చెప్తారు.
హా ఊహా ఊహా అగమన్నం అగమన్నం అగమన్నాదో అగమన్నాదో అగమన్నాదగా అని చెప్పి సామగానం హా అని అట్లనే సేవిస్తూ ఉంటారు. అది సేవించేది పెద్ద ఘోషంగా ఉంటుంది. అవన్నీ కోటాను కోటి నిత్యసూరులు సేవించేటప్పుడు ఎంత పెద్ద ఘోషమునో ఆ ఘోషను వచ్చింది దాన్ని చూసి ఓ రావణాసుడు వచ్చేసాడు, వాడుదా అరుస్తున్నాడు, కుంభకర్ణుడు వచ్చేసాడు, శిశుపాలుడు వచ్చేసాడు, కంసుడు వచ్చేసాడు అని చెప్పి ఈయనకి భయం వచ్చి, ఎవరికి ఆదిశేషుడికి భయం వచ్చి అట్లనే ఆయన నోరు ఎన్ని 1000 తలకాయలు కదా, ఆ 1000 తలకాయల నుంచి నోట్ల నుంచి నిప్పులుగా అట్లనే కక్కుతున్నాడు. ఏం స్వామి ఇట్లా చేస్తున్నా అంటే అట్లాంటి వాళ్ళకి భయం, నిత్యసూరికి భయం. ఏం భయం అంటే వాళ్ళు అక్కడ వస్తున్నారంటే విరజా నది దాటిన తర్వాత ఎవరే పోనవద్దు. రాక్షసాలంతా మోక్షం పోనవద్దంటే మోక్షం కాదు, రాక్షసాలు పోను కాదంటే రాక్షసాలు పోవచ్చు, రాక్షస భావన లేకుండా పోవాలి. అది ఎట్లా పోవాలంటే ఆళ్వార్ భావన, ఈ ముక్తాత్మ భావన ఉంటే రాక్షసాలను పోవచ్చు. అయితే రాక్షసులుగా పోను ఉన్నట్టే రాక్షసాలుగా పోను కాదు. ఏమంటే అక్కడ పోతేనే ఏమవుద్ది, నిత్యసూరులుగా వాళ్ళు బాగా అయిపోతారు కదా. అందువల్ల అక్కడ ఎవరు రారని తెలవదా. రెండోది ఈ విరజానది ముందుగా ఇదన్నీ వాళ్ళంతా రావడం కానీ దాని తర్వాత దాటనే అవదు. అట్లా దాటకుండే ఒక భావాన్ని ఆ నిత్యసూరి అయిన అనంతాళ్వానికి, ఆ తిరువనంతాళ్వానికి పరిపూర్ణంగా తెలిసి ఉండి కూడా ఇక్కడ రాబోతాడా రావణుడు, ఇక్కడ కుంభకర్ణుడు రాబోతాడా, ఇక్కడ కంసుడు రాబోతాడా, రాబోయేది నేను తెలిసి కూడా వాళ్ళు ఎట్లా ఉంటారు, ఓ నువ్వు వస్తున్నాయేమో అని చెప్పుకొని నిప్పు కక్కుతున్నా అంటే ఆయన భయం అది. అట్లా అంటే భయపడే ఆయన్ని చూసి పెరియాళ్వారు ఏం చెప్తున్నాడు, నిద్రపోబాక 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 ఉరగల్ 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 వంశుడరాడియే తంగే నిద్రపోబాకంటే స్వామి ఆయనే భయపడుతున్నాడు. ఆయన కన్నా ఎక్కువ భయపడే దేవుడు తిరువనంతాళ్వాన్ మేలుగా బాల, ఆయన కన్నా ఎక్కువ భయమైన ఆయన్ని చూసి నిద్రపోబాకని చెప్పాలంటే అప్పుడు ఈయనకి భయం తీరపోయేదే లేదు. నిత్యసూర్యుని ఉన్న అనంతాళ్వాన్ని చూసి భయపడకుండా అంటే అట్లాంటిదిదా. అందువల్ల ఆళ్వారు మంగళాశాసనం చేసింది ఏ విధమైన కొరత లేదు. మంగళాశాసనం అనేది ఏంది, పూర్తి అయిన ఒక జీవాత్మ కర్తవ్యమే కానీ దీంట్లో ఏం సందేహాలు లేదు అని చెప్తే దీని తర్వాత ఒక చిన్న శాస్త్ర విచారం అంటే ఏమంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలనో అట్లా తెలుసుకుంటే దానికి ఒక జ్ఞానం, అట్లా తెలుసుకోకుండా దాన్ని మార్చి తెలుసుకున్నానంటే దానికి దానికి అజ్ఞానం వేరు. ఇప్పుడు అజ్ఞానం 2 విధంగా ఎత్తుకోవచ్చును. అజ్ఞానం ఎట్లంటే విపరీత జ్ఞానం, దాని తర్వాత అన్యతా జ్ఞానం వేరు. విపరీత జ్ఞానం ఇది కొంచెం బాగా వింటేదా ఇప్పుడు పెరియాళ్ళ వారి గురించి ఏం చెప్తున్నానని తెలుసుకోవచ్చు. విపరీత జ్ఞానం, అన్యతా జ్ఞానం. భగవంతుడి వల్ల నేను రక్షించాలా, నేను భగవంతుని రక్షించకూడదు, భగవంతుడిదా నన్ను రక్షించాలా అని అనుకునేదా నిజమైన నా జ్ఞానం. అట్లా అనుకోకుండా భగవంతుని నేను రక్షించాలనుకుంటే అప్పుడు మారిపోయింది కదా. దీనికి ఏమి పేరుంటే దీనికి అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం పేరు. అంటే నేను భగవంతుని రక్షించాలనా, భగవంతుడు నన్ను రక్షించాలనా? భగవంతుడు నన్ను రక్షించాలనేది శాస్త్ర సమ్మతం న్యాయం. అప్పుడు నేను భగవంతుని రక్షించాలంటే జ్ఞానమే మారిపోతుంది. జ్ఞానం మారిపోయిందంటే దానికి విపరీత జ్ఞానం, అన్యతా జ్ఞానం ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్యతా జ్ఞానం, విపరీత జ్ఞానం అంటే ఏమర్థం అంటే ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు గుణాన్ని మార్చేశానంటే దానికి అన్యతా జ్ఞానం పేరు. దానికి అన్యతా జ్ఞానం. ఆ వస్తువే మార్చేశానంటే దానికి విపరీత జ్ఞానం పేరు. వస్తువే మార్చేశానంటే విపరీత జ్ఞానం పేరు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక శంఖ ఉండదు, శంఖతాళ్వారు చెప్తాం కదా, శంకు. ఆ శంఖుని చూసి అది తెలుపుగా ఉంటుంది. దాన్ని చూసి ఓ తెలుపు కాదు ఇది పసుపు అని చెప్పాను. పసుపుని చెప్పిన తర్వాత ఆ శంఖ ఎట్లా ఉంటుంది, తెల్లంగానే ఉంటుంది. నా కంటికి పసుపుగా తెలుస్తుంది. ఏంటంటే నా పసరకబాలను పట్టుకున్నాను, అందువల్ల ఏ వస్తువు చూసినా నాకు పసుపుగా తెలుస్తుంది. పసుపుగా తెలిసినాడా శంఖం పసుపు కలర్ అని చెప్పేసాను. అది నిజమా? కాదు. పసుపు ఆ శంఖాన్ని కలర్ ఏంది, తెలుపు. ఆ తెలుపుని పసుపుగా చెప్పేశాను కదా. అప్పుడు పసుపుగా చెప్పింది ఏంది, దానికి ఏం పేరు? విపరీత జ్ఞానం, అన్యతా జ్ఞానం అని పేరు. ఒక వస్తువుకు ఉండే గుణాన్ని మార్చి చెప్పేశానంటే దానికి అన్యతా జ్ఞానం అని పేరు. వస్తువే మార్చేశానంటే దానికి విపరీత జ్ఞానం అని పేరు.
రాత్రి 11 గంటలు లైట్ లేదు ఏం లేదు. వెనకాల పోయినప్పుడు తోటకి పోయినప్పుడు అక్కడ ఒక స్తంభం పెట్టున్నాను. ఆ స్తంభం ఉంది. అయితే ఆ స్తంభాన్ని చూసి వీడు దొంగోడుగా మళ్ళీ వచ్చేసాడేమో అని చెప్పి అనుకున్నాను. అప్పుడు స్తంభం అనే వస్తువునే మార్చేసి ఒక మనిషిని మార్చేశాను కదా, మనిషిని అనుకున్నాను కదా. అప్పుడు ఆ వస్తువునే మార్చిన దానివల్ల దానికి విపరీత జ్ఞానం అని పేరు. అప్పుడు అన్యతా జ్ఞానం విపరీత జ్ఞానం కూడదు. ఇప్పుడు ఏమైంది, భగవంతుడు మనల్ని రక్షించాలా, ఇది బాగా తెలుసుకోండి. మనల్ని రక్షించాలా, అది రక్షించకుండా మనం భగవంతుని రక్షించాలా అనుకుంటే అప్పుడు అన్యతా జ్ఞానం విపరీత జ్ఞానం వస్తుందే స్వామి. ఇది ఎట్లా చేసేది? విపరీత జ్ఞానం దీన్ని తెలుసుకొని అప్పుడు ఇది అన్యతా జ్ఞానం విపరీత జ్ఞానం వచ్చిన దానివల్ల అప్పుడు భగవంతుడిగా మనం రక్షించాలా అని చెప్పి తీర్మానం చేస్తున్నా అంటే తీర్మానం చేయను కాదుట. ఏం స్వామి అంటే ఈ అజ్ఞానం వల్ల ఇది వచ్చే జ్ఞానం అనేది, ఈ అజ్ఞానం అనేది రెండు అజ్ఞానం ఉండదు. ఇది బాగా తెలుసుకోండి. అజ్ఞానం అనేది రెండు ఉండాలి. ఎట్లా అజ్ఞానం అంటే జ్ఞానం జాస్తి అయిపోయి దానివల్ల ఒక అజ్ఞానం వస్తుంది, అది ఒక అజ్ఞానం. ఇంకోటి జ్ఞానమే లేకుండా ఉండేది అది ఒక అజ్ఞానం. ఈ రెండు అజ్ఞానం ఉంటుంది. అది కాకుండా రెండోది అజ్ఞానం అనేది నా కర్మ ద్వారా అజ్ఞానం వచ్చిందంటే ఆ అజ్ఞానం వేరు. భగవంతుడి కృపాధార ఒక అజ్ఞానం వచ్చిందంటే ఆ అజ్ఞానం వేరు. భగవంతుడి కృపాధార అజ్ఞానం వచ్చిందంటే ఆ అజ్ఞానం కావాలా. నా కర్మ ద్వారా ఒక అజ్ఞానం వచ్చిందంటే ఆ అజ్ఞానం కూడదు. బాగా తెలుసుకోండి. ఇప్పుడు అక్కడ ఒక స్తంభాన్ని చూసి వీడి దొంగోడో అని చెప్పి అనుకున్నాను కదా, అది నా కర్మాధార, నా చూపులో ఉండే తప్పు. అప్పుడు నా కర్మ ద్వారా వచ్చింది. నా కర్మ ద్వారా ఒక అజ్ఞానం వచ్చిందంటే ఆ అజ్ఞానం కూడదు. అయితే భగవంతుడి కృపా ద్వారా ఆయన ఇస్తున్నాడు జ్ఞానం. పైగా రాను కృప వచ్చింది కదా, ఆ కృప వల్ల ప్రేమ వచ్చింది కదా, ప్రేమ ద్వారా ఒక అజ్ఞానం వచ్చింది కదా, ఆ అజ్ఞానం కావాలా. అట్లాంటి అజ్ఞానం ఇదే భూత భవ్య భగవత్ మృదువు అని చెప్తారు కదా. ఏకో విష్ణు మగద్భూతం అంటారు. ఏకో విష్ణు ఈ విష్ణు అనే భూతం పట్టుకోవాలంటారు. సో భూతం పట్టుకుంటే తప్పు కదా అంటే విష్ణు అనే భూతం పట్టుకుంటే తప్పు కాదు, అది మిగతా భూతం పట్టుకుంటే తప్పు. విష్ణు అనే భూతం ఎప్పుడు పట్టుకుంటుంది. విష్ణు భూతం ఎప్పుడు పట్టుకోవాలని కాసుకోవాలంట. అదే ఆ భూతం కాకుండా సామాన్య భూతాలంతా ఉంటుంది కదా, ఆ భూతాలు పట్టితే తప్పు. అదే ప్రకారం అజ్ఞానం అనేది నా కర్మ ద్వారా వచ్చిన అజ్ఞానం తోసేయాలి, అది అక్కర్లేదు. మిగతా కర్మ ద్వారా వచ్చిన అజ్ఞానం. అయితే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఇది అజ్ఞానమే. ఈ అజ్ఞానమేమి భగవంతుడి కృపాధార వస్తుంది, అప్పుడు ప్రేమ వల్ల వస్తుంది. ఈ ప్రేమ వల్ల వచ్చిన అజ్ఞానం తీసుకోవాల్సింది అని చెప్పి దానికి సమాధానం చెప్తారు. ఆశ్చర్యమైన ఏంటంటే జ్ఞానం జాస్తి ముదరను అప్పుడు ఇదిదా ప్రధానం. అప్పుడు ఏమవుతుందంటే శేషత్వం జ్ఞానందా ఆత్మకు, అదే ప్రకారం పారతంత్ర జ్ఞానందా ఆత్మకు ఉండాల్సిందే. కానీ శేషత్వం పారతంత్రం, ఈ శేషత్వం పారతంత్ర పరిపూర్ణంగా వస్తేదా జ్ఞానం పూర్ణంగా ఉండాలని అర్థం. అప్పుడు జ్ఞానం పూర్ణంగా ఉన్నది అంటే ఏమర్థం? ఆ జ్ఞానం ముదిరిన ఏమవుతుంది? అదే ప్రేమం అవుతుంది. ఆ ప్రేమం వల్ల ఒక అజ్ఞానం వస్తుంది. ఆ అజ్ఞానం ఉద్దేశ్యం. ఆ అజ్ఞానం వచ్చునా అని కాసుకోవాలి. లేకపోతే ఆ అజ్ఞానం రాలేదంటే భగవంతుడు ఏం వచ్చేసేద్దు అని చెప్పి ఎవరో తెలుస్తురా. ఆయన సర్వేశ్వరుడు, సర్వరక్షకుడు, ఆయనే అన్ని చేసే ఒక భావం ఆయన ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఏం వస్తుందో అని తెలుసుకుంటామంటే అది ఒక అజ్ఞానందనే. ఆ అజ్ఞానం రావచ్చు అంటే రావాలా. ఇదా మంగళాశాసనం. అది ఏం అజ్ఞానం అంటే ప్రేమ ద్వారా వచ్చేది, వాడి కృపా ద్వారా వచ్చేది. ఆ జ్ఞానం తప్పకుండా ఉండాలా అన్నారు. అని ఏమంటే ఇప్పుడు ఈ విషయం చెప్తాను. ఒక్కొక్క జీవాత్మకి శేషత్వం పారతంత్ర్యం ఉండాలని చెప్పారు కదా. శేషత్వం అనేది పారతంత్ర్యం అని ఉండాలి కదా చెప్పారు కదా. ఆ శేషత్వం పారతంత్ర్యం అంటే ఏంది? జీవాత్మ స్వరూపమేమి? స్వరూపం అంటే స్వాభావికంగా ఒక జీవాత్మ ఉండేది ఏంది? శేషత్వం. ఇది ప్రతిసారి చెప్తానే ఉండాలి. దీన్ని మీరు పూర్తిగా తెలిసి పెట్టుకుంటేదే ఇది ఫార్ములా. ఏం ఫార్ములా అంటే జీవాత్మ ఉంటుంది శేషత్వ జ్ఞానం, పారతంత్ర జ్ఞానం. అది లేదంటే ఆ జీవాత్మ లేదు. లేదే స్వామి నాకు అది లేదంటే నువ్వు జీవాత్మ లేదు. అంటున్నాను పిరందిలేని పిరంద పిన్మరందిలేని ఆళ్వాపాసనం. అసన్నేవే సభవతి అసద్ బ్రహ్మేది వేదసేత్ అస్థి బ్రహ్మేది చేత్ సంతనేనం తతో వితిరుదిని శాస్త్ర వచనం ఉండదు. ఎందుకోసం చెప్తానంటే అసత్ అంటారు. అప్పుడు వీడు పరమాత్ముడికి శేషత్వం జ్ఞానం లేదంటే వీడు అసత్తుకి సమానం అంటారు. అప్పుడు అసత్తుకి సమానం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా?
శేషత్వ జ్ఞానం ఉండాలా, పారతంత్ర జ్ఞానం ఉండాలా. అప్పుడు శేషత్వ జ్ఞానం పారతంత్ర జ్ఞానం ఉండాలంటేనే వాడు ఏం చేయాలా? కైంకర్యం చెయ్యాలా. నేను భగవంతుడు నాకు స్వామి, నేను శేషబోధుడు అనుకుంటే అట్లా అనుకోని గమ్ముగా చేతులు ఇట్లా పెట్టుకొని గమ్ముగా ఉండేది కాదు, కైంకర్యం చెయ్యాలా. దీన్ని స్వామి శ్రీభాష్యంలో ఆశ్చర్యంగా చెప్తాడు. ఒక జీవాత్మ స్వరూపం ఏం చెప్తాడు? పరగత. ఈ వాక్యం చాలా ముఖ్యం. పరగత, ఇది స్వామి రామానుజుడు రాసిన వాక్యాలు. ఇది పరగత అతిశయ ఆదానేచ్య ఉపాదేయత్వ మేవ యస్య స్వరూపం స శేషగా. శేషగా అంటే ఏమర్థం అంటే శేషి భగవంతుడు, శేషన్ ఎవరు? ఈ జీవాత్మ. శేషగా అంటే ఏమంటే నా స్వామికి ఏది ఆనందాన్ని కల్పిస్తుందో, నా స్వామికి ఏది చేస్తే ఆయనకి ఆనందం కాకుండా ఆయనకు గొప్పగా చాలా పెనుమడి వస్తుందో అదంతా శేషగా అనే ఒక స్వభావం అనుకుంటే ఒక కర్తవ్యం. అట్లా ఉన్నప్పుడు నేను పల్లాండి సేవించేది అనేది ఒక కైంకర్యం. పల్లాండి సేవించేది ఒక కైంకర్యం. బాగా తెలుసుకోండి. పల్లాండి అనేది అది ఉక్తి సేవించే స్వామి, అది కైంకర్యం అంటే అదే కైంకర్యం. పల్లాండి అదే కడాపాసుల నుంచి పల్లాండిని పర్వతిని సూండిరుందేత్వర్ పల్లాండిని కడా అని చెప్తారు కదా. అందువల్ల అదే అంటే నాకు శేషి, ఆయన శేషి, నేను శేషభూతన్. నేను శేషభూతుడుగా ఉండే నా స్వరూపమేమే ఆయన కైంకర్యం చేయాలా. ఆయనకి ఏం కైంకర్యం చేయాలా? పల్లాండి సేవించేది నాకు ఏదైనా చేయొచ్చు, ఏ కైంకర్యమైనా చేయొచ్చు. దాంట్లో పల్లాండి ఒక కైంకర్యం, పల్లాండి సేవించేది ఒక కైంకర్యం. అయితే నేను ఈ పరగదాసి ఆదానత్య అనే భావంలో నేనే పోతే కూడా ఆయనకి కైంకర్యం చేయకుండా ఉండకూడదంటారు. నేనే పోయానండి, నేను పోయినా కూడా ఆయన కైంకర్యం చేయకుండా ఉండకూడదంటారు. ఇప్పుడు నేను పోయేదంటే ఏంది? నేననే శబ్దం అక్కడ ఏం చెప్తుంది? నేననే శబ్దం శరీరాన్ని చెప్తుందా, ఆత్మ అని చెప్తుందా? నేననే శబ్దం ఆత్మ అని చెప్తుంది. అప్పుడు నేను పోతే అంటే ఆత్మ పోతే అని అర్థం. అప్పుడు ఆత్మ పోతే అంటే ఏమర్థం? ఆత్మకి పొందిని నా శాస్త్రం చెప్తుందా? లేదా? ఆత్మ పోయేది అనేదే లేదు. ఎప్పుడు ఆత్మ నిత్యం. ఆత్మ అనాదిగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. ఆత్మ ఇంతవరకు ఉంటుంది, ఇంకా లేదనేది లేదు. ఆత్మ నిత్యంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ పోతే, నేను పోతే అనేది ఆత్మ పోయేది. అప్పుడు ఆత్మ పోయేది అనేది ఆత్మ పోయిందనేది కాదు. అంటే ఏమర్థం? ఆత్మ పోయేదంటే శేషత్వ పారతంత్ర్యం పోయిందంటే ఆత్మ పోయిందని అర్థం. ఇప్పుడు మీరు అందరూ తెలుసుకోవాలా, మనకు శేషత్వ పారతంత్ర్యం ఉండాలని తెలుసుకోవాలి. ఉంటే నేను ఉండాలని అర్థం. లేషత్వ పారతంత్ర్యం లేదంటే నేను లేదు. అసన్నేవ సభవతి అసత్, నేను అసత్ ఉందా అర్థంలోని నేను సత్తు కాదు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఆత్మ పోయినా కూడా పారతంత్ర్యం శేషత్వం ఉంటేదా ఆత్మ ఉన్నట్టే అర్థం. అప్పుడు ఆత్మ ఉండాలంటే ఇది రెండు ఉండాలి కదా. అప్పుడు నేను పోయినా కూడా భగవంతుడి కైంకర్యం చెయ్యాలంటే, శేషత్వ పారతంత్ర్యం పోయినా కూడా భగవంతుడి కైంకర్యం చెయ్యాలంటే ఇప్పుడు మనకు మొదట ఏం ప్రశ్న వచ్చింది? ఈ స్వరూప విరుద్ధమా, ఇది మంగళాశాసనం స్వరూప విరుద్ధమో ఏమంటే మంగళాశాసనం చేస్తే శాస్త్ర సమ్మతమా అని ఒక మొదల ప్రశ్న వచ్చింది కదా. ఇప్పుడు నేనే పోతే కూడా వీళ్ళు కైంకర్యం చెయ్యాలని వచ్చేసింది కదా. ఇప్పుడు నేనే పోయేది అనేది ఏంది? శేషత్వ పారతంత్ర్యం పోయినా కూడా నేను పోయినాను అర్థం. అయినా కూడా మంగళాశాసనం చేస్తా కావాలని వస్తుంది. అప్పుడు మంగళాశాసనం చెయ్యాలంటే శేషత్వ పారతంత్ర్యం ఉండాలని లేదు, లేకపోతే చెయ్యిస్తుంటారు. అప్పుడు లేకపోతే ఎట్లా స్వామి చేయలేనంటే దానికి ఏ తాత్పర్యం అంటే అప్పుడు మంగళాశాసనం చేసేదే నువ్వు ఉండాలని అర్థం. నువ్వు ఉండాలంటే నేననే శబ్దం ఉండాలంటే నేను అట్లా ఉండాలంటే నేను మంగళాశాసనం చేయాలి. అప్పుడు చేయలేదంటే ఏమర్థం? నేనేనేదే లేదు. అట్టంటే ఏమర్థం? నాకు శేషత్వ పారతంత్ర్యం లేదని అర్థం. శేషత్వ పారతంత్ర్యం లేదంటే స్వామి నేను నిలుచుకోండానే, మనిషిగా నిలుచుకోండానే, మాట్లాడతానే, అన్నీ చేస్తున్నానంటే అన్నీ చేస్తున్నాను. అయితే నువ్వు ఎన్ని ఉన్నా కూడా నువ్వు ఉన్నట్టు అర్థం కాదు. దానికేం అర్థం? నువ్వు లేనట్టుగా అర్థం అంటావు. ఏం స్వామి నువ్వు లేదైనట్టు అర్థమా అంటే అవును. ఏమంటే నువ్వు ఉండేదంటే ఏమర్థం? కొన్ని మందిలో కోపాలు ఉంటారు, 6 నెలలు 10 నెలలు ఉంటారు. స్వామి ఉండారా? ఉండరు. ఎట్లా ఉండారు? ఆయనకేదో ట్యూబ్లు వేసినారు, పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది, ఏం భోజనం చేస్తున్నా ఏమీ తెలవలేతే ఇప్పుడు ఆయన ఉన్నానని చెప్తామా లేదని చెప్తామా? తెలవదు. అదే ప్రకారంగా నేను ఉన్నాను, శరీరంతో ఉన్నాను, భోజనం చేస్తున్నాను, అన్ని చేస్తానంటే ఉన్నట్టు శాస్త్రం ఒప్పుకోవాలా. నువ్వు లేదంటే అర్థం ఏమంటే శేషత్వ పారతంత్రం లేదంటే నువ్వు లేదు. అప్పుడు శేషత్వ పారతంత్రం ఉండాలంటే ఏం చేయాలా? కైంకర్యం చేయాలా. ఆ కైంకర్యంలో ఒకటిదా తిరుపల్లాంట. ఆ తిరుపల్లాంటిదా పరిపూర్ణంగా పెరియాళ్వారు సేవించారు. ఆగా అవతారికులు ఏం చెప్పాడంటే ఇది పూర్ణంగా మనం భగవంతుడికి మంగళాశాసనం చెయ్యాలి.
ఉండే కైంకర్యని ఏదో గొప్పైన కైంకర్యం తెలుసా? ఏ కైంకర్యం? ఆయనే స్వామి ఆయనకి వస్తువులు తీసాను, పుష్పాలు తీసాను, గంధం బాగా నూరిచ్చేసాను, దాని తర్వాత ఆయనకి ఎన్నెన్ని దివ్యదేశాలు 108 దివ్యదేశాలు పోయి ఆయన సేవించేసాను, అన్నీ చేశాను. ఏ కైంకర్యం గొప్ప కాదు. మంగళాశాసనం చేసే కైంకర్యం కన్నా గొప్పైన కైంకర్యం ఏదైనా ఉండదంటే లేదు. అందువల్లదా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సాత్వర అయిపోయిన తర్వాత తిరువాడి పూరత్తిల్ సెగత్తుదిత్తాల్ వాడియే ఇది చెప్తాం కదా. వాడియే అంటే ఇది తిరుపల్లాంటిదా? అది అడియార్గల్ వాడ, அரங்கநகர் வாழ, செடகோபன் தந்தமிழ் நூல் வாழ, கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ, மணவாళ మామని ఎన్ని నూటాండ్రు ఇదంతా మంగళాశాసనమే. వాழ అంటే బాగుండాలా అర్థం. బాగుండాలని ఏందిరా? శ్రీరంగం బాగుండాలా, దాని తర్వాత శ్రీ వైష్ణవాలు బాగుండాలా, మీ లోకం చుబుచ్చంగా ఉండాలా, ప్రతి ఒక్కటి చెప్తా ఉంటాం కదా. ఎందుకోసం ఇది చెప్తున్నామంటే మంగళాశాసనం. అప్పుడు ఉండేదాంట్లోనే గొప్ప కైంకర్యం ఏదంటే మంగళాశాసనం. అట్లాంటి మంగళాశాసనం పెరియాళ్వారు చేయించాడు. ఆ మంగళాశాసనం ఉన్న వైభవమే దీనికన్నా పెద్ద వైభవం లేనే లేదు. అందువల్లదా ఆయనకి విష్ణు చిత్తర అనే పేరున్న కూడా ఆయన్ని పెద్దవాళ్ళు అందరూ చేసి ఏం చెప్పారు, మిగతా ఆళ్వారు కన్నా ఈయన పెద్ద ఆయన, అందువల్ల ఈయన పెరియాళ్వార్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఇదంతా ఈ తిరుపల్లాండ అవతారిలో ఉండే విషయం చాలా స్వల్పంగా చెప్పినాను, చాలా స్వల్పంగా. ఎందుకంటే పెరియవాచార్యులు చాలా రాసిండాడు. స్వామి ఇది ఇన్ని ఉపన్యాసాలు అయిపోయి ఇది అని సింపుల్గా చెప్తున్నారంటున్నారు అంతే. అంత వైభవాలు పెరివాచనం పెడుతుంది. ఇప్పుడు దీనిపైన సరే స్వామి, ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పారు? ప్రబంధ వైలక్షణం, ప్రబంధానికి ఉన్న గౌరవమేమి, ఆళ్వారుకున్న గౌరవమేమి, ప్రబంధంలో ఎవరిని చెప్తుంది భగవంతుడు శ్రీమన్నారాయణ ఆయనకున్న గౌరవమేమి, ఆయన వైభవమేమి, ఇది మూడుని చూసేసాము. ఇప్పుడు ప్రబంధం ఏం చెప్తుంది? ప్రబంధం ఏం చెప్తుందంటే ప్రబంధం 12 పాసురాలు. ఇంకేమిటి ఇంకా జాగ్రత్తగా వినుకోవాలి. 12 పాసురాలు. ఈ 12 పాసురాల్లో ఆశ్చర్యంగా మొదట 2 పాసురంలో ఆయన మంగళాశాసనం చేస్తాడు. అట్లంటే ఏమర్థం? ఆయన స్వాభావికంగా పెరియాళ్వారు మంగళాశాసనం చేస్తాడు మొదటి 2 పాసురంలో. ఏం పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడు నూరాయనం ఉన్ సేవడి సెబ్బి తిరుక్కాపు, ఇది మొదటి పాసురం. రెండో పాసురం అడియోమోడుం నిన్నోడుం పిరివిండ్రి ఆయిరం పల్లాండి వడివాయిరిన్ వలమాలు, ఇది రెండో పాసురం. ఈ 2 పాసురం స్వయానుభవం. ఆయన అనుభవించి భగవంతుడు పల్లాన్ని సేవిస్తాడు. ఇది మొదటి. దీనికి పేటికా భావం పేరు. ఈ 12 పాసురాలు ఎట్లా నిర్ణయించేవారు పెద్దలు, ఏ పాసురానికి ఏమేమి అర్థం అని ఎట్లా నిర్ణయించేవారు మొదల్లో చూడాలి. చూసిన తర్వాత పాసుర అర్థానికి పోవాలి. అట్లా ఉన్నాడు. ఇది పేటికా భావం పేరు. పేటికా భావం ఎందుకంటే మొదట ఆయన మంగళాశాసనం చేసేసాడు. ఆయన మంగళాశాసనం చేయకుండా మన దగ్గరికి వచ్చేటంటే స్వామి మొదట మీరు చేయండి, తర్వాత మేము చేస్తాము అని మనం క్లియర్గా చెప్పేస్తాం. మనం ఏమైనా స్వామి దివ్యదేశం పోయి కైంకర్యం చేశారంటే ఎవరన్నా అడిగే మనకి మీరు చేశారా, మీరు చేసిన తర్వాత నాకు చెప్పండి నేను చేస్తాను అని చెప్పేస్తారు కదా. ఇలాంటి ప్రాబ్లం రాకూడదని పెరియాళ్వారు ఏం చేశాడు, మొదట 2 పాసుల వల్ల ఆయన మంగళాశాసనం చేసేసాడు. చేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళతో పిలుచుకోవాలి. మిగతా వాళ్ళు ఆయన ఒకటే సాధంటే భగవంతుడికి ఉండే వైభవాన్ని చూసినప్పుడు ఒకడు మంగళాశాసనం చేస్తే చాలవు ఆయన అనుకున్నాడు. ఒకడు మంగళాశాసనం చేస్తే చాలవు. అప్పుడైనా లోకంలో ఉండే అందరూ మంగళాశాసనం చేయాలి కదా. అందువల్ల అందరిని పిలుచుకోవాలా. అందరిని పిలుచుకోవాలంటే ఎట్లా పిలుచుకోవాలా? 3 రకాలుగా పిలుచుకున్నాడు. అందరూ ఉన్నారు కదా లోకంలో ఉండేటోళ్ళు అందరినీ 3 రకాలుగా మార్చేశాడు పెరియాళ్వారు. మార్చేసాడు, శాస్త్రం మార్చింది అని చెప్తున్నాడు. ఏంటంటే ఒకటి భగవల్లాభార్తి, ఇంకోటి కైవల్యార్థి, ఇంకోటి ఐశ్వర్యార్థి. ఈ 3 విషయాలతో ప్రధానం. ఈ 3 విషయం గురించి ఈ పాసురం 12 పాసురాలను పూర్తిగా రాపోతుంది. దానికి బేస్ ఏదంటే ఇదే. ముగ్గురిని పిలుస్తారు. ముగ్గురు అంటే ముగ్గురు వంశపారభ్యం ఎట్లంటే ముగ్గురు ఒక్కొక్క వాళ్ళు 1000 ఉంటారు ఒక్కొక్క గోష్ఠి. అప్పుడు 3 గోష్ఠిని పిలుచుకుంటారు. ఒక గోష్ఠి భగవల్లాభార్థి, 2వ గోష్ఠి కైవల్యార్థి, 3వ గోష్ఠి ఐశ్వర్యార్థి. ఈ 3 ముగ్గురిని పిలుస్తారు. వీరు ఎవరు అనేది వెనకాల చెప్తారు. భగవల్లాభార్థి అంటే భగవంతుడే ప్రధానం అనుకొని ఆయనకి కైంకర్యం చేసి ఆయన ఆనందం కోసం చేసేటోడు భగవల్లాభార్థి అని పేరు. ఆయన ఒక గోష్ఠి, వాళ్ళంతా ఒక గోష్ఠి. రెండోది కైవల్యార్థి అంటే ఆయన భగవంతుడు ప్రధానం అనుకోడు. ఆయన ఎవరంటే ఆత్మా ప్రధానం అనుకుంటాడు. ఆత్మా ప్రధానం, నా ఆత్మను నేనే అనుభవించాలా అని అనుకుంటాడు కదా.
ఆయనకి కేవలని పేరు, కైవల్యార్తిని పేరు, ఆత్మానుభవం. ఆ కైవల్యార్తిని పిలుచుకుంటాడు. రెండోది. మూడోది ఐశ్వర్యార్తి. ఎవరు లేదు మనంటే మనం ఏది చూస్తున్నామో అదంతా అనుకుంటాం కదా. అయిపోయింది, ఇంకా 4 గంట అయిపోయిందంటే ఇది అనుభవిస్తామా అది అనుభవిస్తామా, నైట్ ఏమండి భోజనం, టిఫినా అన్నమా అని ఇంకా అందరింట్లో టిఫిన్దా ఉంటుంది. ఏం టిఫిను స్పెషల్గా ఇది చేస్తామా అది చేస్తామా, ఒక్కోటి అనుభవించాలి కదా. ఆ అనుభవించే విషయంతో ఐశ్వర్యం పేరు. ఐశ్వర్యం అదంతా మనకిదా. ఆ ప్రకారం 3 గోష్ఠిగా తీసుకున్నాడు. భగవల్లాభార్తి, కైవల్యార్తి, ఐశ్వర్యార్తి. ఈ 3 గోష్ఠిని పిలుచుకుంటారు. అప్పుడు 2వ పాసనం వరకు ఏం చేశాడంటే ఆయన మంగళాశాసనం చేశాడు. ఆయన అంటే ఎవరో పెరియాళ్వారు మంగళాశాసనం చేశాడు. 3వ పాసనం వల్ల భగవల్లాభార్తిని పిలుస్తున్నాడు. రండి మనం చేర్చి మంగళాశాసనం చేస్తాను పిలుస్తున్నాడు. భగవల్లాభార్తి వాళాట్పట్టి నిండి ఉళ్ళీరేల్ అని చెప్పి పిలుస్తున్నాడు భగవల్లాభార్తిని. 4వ పాసనంలో, ఇప్పుడు 3వ పాసనం అయింది, 4వ పాసనంలో కైవల్యార్తిని పిలుస్తున్నాడు. కైవల్యార్తిని మీరు రండి భగవంతుడు అనుభవంకి పోతాం రండిని కైవల్యార్తి పిలుస్తున్నాడు. వాడు భగవల్లాభార్తి కాదు, వాడు ఆత్మాని అనుభవించుకోవాలి ఉన్నాడు, వాణ్ణి పిలుచుకుంటాడు. అయితే అది 4వ పాసనం. 5వ పాసనం వల్ల ఐశ్వర్యార్తి మనల్ని పిలుస్తాడు. ఐశ్వర్యార్తి అంటే ఏదైతే అన్ని ఈ లోకంలో ఉండేదంతా అనుభవించకూడదు ఐశ్వర్యార్తి. ఐశ్వర్య అంటే మొగరాజులతో అనుభవించాలి లేదు. ఐశ్వర్యం అంటేనే ఏమిటా, కన్ను వల్ల అనుభవించేది, చెవు వల్ల అనుభవించేది, నోరు వల్ల అనుభవించేది, ఈ చేతుల వల్ల అనుభవించేది, అదే పక్క ఈ శరీరం వల్ల అనుభవించేది, ఇదంతా ఐశ్వర్య అనుభవం. ఐశ్వర్య అనుభవం మొగరాజుగా ఉండాలని లేదు. వాడు ఎట్లాటోడైనా ఎట్లాంటి పేదోడు కూడా అనుభవించుకోవచ్చు. దానికి ఐశ్వర్యార్తిని పేరు. ఐశ్వర్యార్తిని 5వ పాసనంలో పెడతాడు. అప్పుడు 1వ పాసనం 2వ పాసనం 2 ఆయన సేవించుకుంటాడు. దీనికి పేటికా భావం అన్న పేరు. ఈ పేటికా భావం తెలిస్తేదా ఒక్కొక్క పాసనంలో పెరియాళ్వారు ఏం చెప్తున్నాడని మనకు పూర్తిగా అర్థమవుతుంది. 1వ పాసనం 2వ పాసనం ఆయన అనుభవిస్తున్నాడు, భగవంతుని మంగళాశాసనం చేస్తున్నాడు. 1వ పాసనం 2వ పాసనం. 3వ పాసనం భగవల్లాభార్తిని పిలుచుకుంటాడు. 4వ పాసనం వల్ల కైవల్యార్తిని పిలుచుకుంటాడు. 5వ పాసనం వల్ల ఐశ్వర్యార్తిని పిలుచుకుంటాడు. 5 పాసనాలు అయింది. ఇంకా 6, 7, 8 6వ పాసనం వల్ల భగవల్లాభార్తి వచ్చేసేవుడు అని చెప్తాడు. దాంట్లో 3వ పాసనంలో పిలిచేవుడు, 6వ పాసనంలో భగవల్లాభార్తి వచ్చేసేవుడు అని చెప్తాడు. అదే ప్రకారం 7వ పాసనంలో ఏం చెప్తాడు, కైవల్యార్తి వచ్చేసేవుడు అని చెప్తాడు. ఏమంటే 5వ పాసనంలో ఏం చేశాడు, 4వ పాసనంలో ఏం చేశాడు, కైవల్యార్తిని పిలిచాడు. ఆ కైవల్యార్తి వచ్చినోడు ఏంది 7వ పాసనంలో. దాని తర్వాత 8వ పాసనంలో ఐశ్వర్యార్తి వచ్చి చేరాడు అన్నాడు. ఐశ్వర్యార్తి వచ్చేసాడు. ఆగా 6, 7, 8 ఆ 3 పాసనం వల్ల 3 వచ్చారు. భగవల్లాభార్తి 6వ పాసనంలో, కైవల్యార్తి 7వ పాసనంలో, అది ఐశ్వర్యార్తి 8వ పాసనంలో వచ్చేసాడు. ఇదంతా గుర్తుపెట్టుకోవాలా. 8వ పాసనం వచ్చాడు. ఇంకా 9, 10, 11 12 పాసరాలు, 4 పాసరాలు ఉన్నది. ఆ 4 పాసరంలో 3 పాసరాలు. ఎన్ని పాసరాలు, 9వ పాసరాలు, 10వ పాసరాలు, 11వ పాసరాలు. 9వ పాసరం వల్ల భగవల్లాభార్తి గోష్ఠి ఉన్నాయి కదా, ఆ గోష్ఠితో చేర్చి మంగళాశాసనం చేస్తున్నాడు పెరియాళ్వారు. ఎవరికి, పెరుమాళికి పల్లాండు 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 అని చెప్పి 9వ పాసరంలో సేవిస్తున్నాడు. ఎవరితో కూడా చేర్చుకొని భగవల్లాభార్తి కూడా చేర్చుకున్నాడు. అదే 10వ పాసరంలో కైవల్యార్తి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయనతో కలుపుకొని, ఆ గోష్ఠితో కలుపుకొని భగవంతుడికి పల్లాండి సేవిస్తున్నాడు. 10వ పాసనం వల్ల ఎవరిని, కైవల్యార్తి గోష్ఠిని పెట్టుకొని పల్లాండి సేవిస్తాడు. 11వ పాసనంలో ఐశ్వర్యార్తి గోష్ఠి వచ్చేసారు. ఆ గోష్ఠి వచ్చిన తర్వాత ఆ గోష్ఠితో కలుపుకొని పెరుమాళికి పల్లాండు 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 పాడుతున్నాడు. ఇవి 11 పాసరాలు అయింది. 11 పాసరాలు. దీనికి పేటికా భావం అన్న పేరు. 11 పాసరాలు అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ పాసరం 12వ పాసరం. 12వ పాసరంలో ఈ తిరుపల్లాండ్లో ఏం చెప్పాను, ఈ తిరుపల్లాండు చెప్పిన దానిలో ఏం ఫలితం, ఈ తిరుపల్లాడు మీరు చెప్తే ఏమవుతారు, ఈ తిరుపల్లాన్ని మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోయి పెడుతుంది అని చెప్పి ఫలితాన్ని చెప్పి ఈ 12 పాత్రలు చెప్పి తిరుపల్లాండు గ్రంథమే పూర్తి చేస్తాను. ఇది పేటిగా భావం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మొదట 2 పాసురం స్వానుభవం పెరియాళ్వారు అనుభవిస్తారు. తర్వాత 3వ పాసురం, 4వ పాసురం, 5వ పాసురం భగవల్లాభార్తి, కైవల్యార్తి, ఐశ్వర్యార్తి వీళ్ళు 3 పెంచుకుంటారు. 3, 4, 5, 6, 7, 8 ఈ 3 పాసరం వల్ల భగవల్లాభార్తి, కైవల్యార్తి, ఐశ్వర్యార్తి వచ్చేసాడు అని చెప్తున్నాడు.
మళ్ళీ తర్వాత 9, 10, 11 ఈ 3 భాషల వల్ల భగవల్లాభార్తి, ఐశ్వర్యార్థి, కైవల్యార్థి ఈ ముగ్గురితోటి కలుపుకొని మంగళాశాసనం చేస్తున్నాడు పెరుమాళికి. ఇది తర్వాత 12వ పాసురం వల్ల ఏం చెప్తున్నాడంటే ఫలితం, ఈ తిరుపల్లాంటి చెప్పినోడికి ఏం ఫలితం, సూందిరించేత్వర పల్లాండి అని చెప్పి ఆ ఫలితం పూర్ణంగా చెప్తారు. ఇది ఉండేది ఇదిదా, దీనికి ఉండే పేటికా భావం అని చెప్తారు. దీని తర్వాత హాస్యంగా ఒక విషయం చెప్తారు. సరి స్వామి, పెరుమాళికి ఇన్ని చెప్తున్నారే, ఆయన పోయి పల్లాన్ని సేవించాలి కదా, అప్పుడు పల్లాండి సేవించేది ముగ్గురుగా 3 గోష్ఠిగా చెప్పేసాడు కదా. ఏమేమి 3 గోష్ఠి? ఒకటి భగవల్లాభార్థి, ఇంకోటి ఐశ్వర్యార్థి, ఇంకోటి కైవల్యార్థి. దీనిలో ఒక విషయం చూడండి, మొదట భగవల్లార్థి, అడుగుతూ నెక్స్ట్ ఏమొస్తుందంటే కైవల్యార్థి వస్తుంది. కైవల్యార్థి ఆత్మాను అనుభవించే కైవల్యార్థి. మూడోది ఏమొస్తుందంటే ఐశ్వర్యార్థి. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక యాత్ర పోవాలంటే శ్రీరంగం పోవాలనుకోండి. శ్రీరంగం పోవాలనుకున్నప్పుడు ఎవరో వీధిలో పోతున్నారు, వాళ్ళకి దాంట్లో రుచియే లేదు. లేదంటే రుచి లేని వాళ్ళని రండి శ్రీరంగం పోయి నబ్రమాలను సేవిస్తాము, రంగనాథని సేవిస్తాము అని చెప్పి పిలిస్తే వాళ్ళు వస్తురా? వాళ్ళు రాపోయేది లేదు. అప్పుడు ఈ శ్రీరంగం పోయేదానికి ఏ గోష్ఠికి రుచి ఉండదో ఆ గోష్ఠిని నేను పిలుచుకోకపోతే వాళ్ళు వచ్చేదానికి ఛాన్స్ ఉన్నది, వాళ్ళు తీసుకొని నేను పోయి సేవించవచ్చు. సరే, ఇప్పుడు పెరియాళ్వారు ఏం చేసి ఉండాలా? భగవల్లాభార్తిని పిలుచుకో ఉండాలా. ఆ వాళ్ళు భగవంతుడే కావాలా అని అనుకుంటారు. అందువల్ల వాళ్ళని పిలుచుకునేది న్యాయం. కైవల్యార్థి అనేది వాడు భగవంతుడు వద్దుందని చెప్తున్నాడు. నాకు ఆత్మ పరిపూర్ణంగా నా ఆత్మాని నేను అనుభవించుకుంటాను అంటే ఆత్మ జ్ఞానమయంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. ఆత్మ అంత వైభవం ఉండదు. అందువల్ల ఇంత వైభవం ఆత్మ ఉండేదానివల్ల నేను పరిపూర్ణంగా ఆత్మాను అనుభవించుకుంటానే అని చెప్పి ఉంటాడు కదా. వాణ్ణి తీసుకుపోయి ఈ భగవంతుని సేవిస్తాను పిలిస్తే వాడు వస్తుడా? అయితే ఆయన్ని పిలుచుకున్నాడు. తర్వాత ఐశ్వర్యార్థి మనల్ని పిలివస్తా స్వామి, కైవల్యార్థిన పర్వాలేదు, వాడికి ఈ సంసారం అక్కర్లేదు, కర్మ అక్కర్లేదు, ఈ శరీరం అక్కర్లేదు అంటాడు. కైవల్యార్థి ఐశ్వర్యార్థి ఎవరనేది తర్వాత నేను చెప్తాను. వాడు ఎంత వద్దునేశ్వరు. అయితే ఐశ్వర్యార్థి ఈ లోకమే నాకు కావాలా, ఇక్కడ ఉండేది కావాలా, ఇక్కడ ప్రతి ఒక్కరు నా కంట్లో ఎదంతా చూస్తున్నానో అదంతా నేను అనుభవించాలా అని ఉంటాడు కదా. భగవంతుడు తప్ప మీదంతా అనుభవించాలనుకుంటాడు. అట్లాంటి వాడిని తీసుకుపోతే వస్తాడా? వాడు రాడు కదా. అయితే పెరియాడు ఏం చేశాడు? భగవల్లాభార్తిని తీసుకుపోయేది న్యాయం, అది వదిలేసి కైవల్యార్థి ఎందుకు పిలుస్తున్నాడు? అదే ఇప్పుడు ఐశ్వర్యార్థి ఎందుకు పిలుస్తున్నాడు? పిలవాల్సిన పని లేదే అని. ఇప్పుడు అది కాదు ప్రధానం. ఎందుకు పిలిచాడంటే ఇప్పుడు భగవల్లాభార్తి భగవంతుడి దగ్గర కావాలంటే ఆయన భగవంతుడి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలి కదా. భగవంతుడి ప్రార్థన పెట్టాలంటే ఆయన ఏమి అడుగుతారు? ఏ భగవంతుడా, నువ్వు నాకు కావాలా, నువ్వే కావాలా, నేను నీకు ఎంత కైంకర్యం చేయాలా అని చెప్పి ప్రార్థిస్తాడు. ఇది సరిగా ఉన్నది, పర్వాలేదు, భగవల్లాభార్తిని పిలుచుకొని. ఇప్పుడు కైవల్యార్థి ఏం చేస్తుడంటే భగవంతుడి దగ్గర ఆయన వచ్చి ఆత్మానుభవం కావాలి కదా, ఆయన ఆత్మాను ఆయనే అనుభవించగలరు కదా. ఆయన ఆత్మాను ఆయనే అనుభవించాలంటే అప్పుడు ఆత్మాని ప్రార్థన చేసుకొని, ఈ ఆత్మవే నన్ను నేనే అనుభవించుకోవాలా, దానికి అనుభవం నువ్వు కీవించి ప్రార్థన చేయను అంటే చేయను కాదు. ఆత్మానుభవం కావాలంటే కూడా భగవంతుడి దగ్గరదా రావాలా. ఐశ్వర్యం కావాలంటేను భగవంతుడి దగ్గరదా రావాలా. భగవన్ లాభం కావాలంటేను భగవంతుడి దగ్గరదా రావాలా. దీన్ని గతిత్రయస్య మూలత్వాన్ని ఆలవంద చెప్తున్నారు. ఆలవంద అర్థాన్ని 3 గతిలు, భగవల్లాభార్తిని ఒక గతి కానీ, ఐశ్వర్యార్థిని ఒక గతి కానీ, కైవల్యార్థిని ఒక గతి కానీ, ఏ గతిగా ఉంటాను ఏది కావాలంటాను నువ్వు భగవంతుడి దగ్గర పోవాలా. నాకు ఆ ఇల్లు కావాలండి అని చెప్పి ఇల్లు ముందు నిలుచుకొని నేను నీకు ఇల్లు నాకు కావాలా, ఏ ఇల్లు నా ఇంటికి వచ్చేస్తావా అంటే రాదు. ఏం లేదు, డబ్బులు కావాలా. బ్యాంకు ఒక పెద్ద బ్యాంక్, ఆంధ్ర ముందుకు పోయి తీసుకున్నాను. ఏ బ్యాంకు నువ్వు ఎంత డబ్బులు పెట్టుకున్నావు, ఆ డబ్బులంతా నా ఇంటికి వచ్చేసాయి అంటే అది వచ్చేదంటే రాదు. అప్పుడు డబ్బులు కావాలన్నా భగవంతుడి దగ్గర కావాలా, ఇల్లు కావాలన్నా భగవంతుడి దగ్గర పోవాలా, నాకు పెళ్లి కావాలన్నా భగవంతుడి దగ్గర, పెళ్ళాం కావాలంటే భగవంతుడి ఆయన చూపిస్తాడు. ఈ పెళ్ళాన్ని నువ్వు వేసుకో, ఈ పెళ్ళని చేసుకో అని చెప్తాడు కదా. ఆ ప్రకారం నాకు ఇదంతా ఐశ్వర్యం, ఇదన్నీ ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం అంటే కండు కెట్టు ఉట్టు మొందు ఉండు ఉండడం, ఇది ఐశ్వర్యం. అట్లాంటివి ఏమడుతుంటాయి? కంట్లో చూసేది అనుభవించాలా, ముక్కులో ముగించేది, ముక్కులో అంటే అక్కడ పోతా ఉంటే మంచి వాసన,
ఎంత బాగా వాసన వస్తుంది, అది కావాలంటాం కదా. అప్పుడు ముక్కులో ముంచేది, నోట్లో వేసుకుంటే ఎంత రుచిగా, ఎంత రుచి, రామనామ ఎంత రుచిరా అని త్యాగరాజ స్వామి చెప్పారు. మనకి ఇది వేసుకుంటే ఎంత రుచిగా ఉండని అనుకుంటాం కదా. అప్పుడు నోట్లో అనుభవించేది, కళ్ళు వల్ల అనుభవించేది, ముక్కు వల్ల అనుభవించేది, తాకేదాని వల్ల అనుభవించేది, నడిచి అనుభవించేది, ఏ అనుభవమైనా అన్ని అనుభవమైనా ఆ అనుభవం అంతా పూర్తిగా చేస్తుంది, మన శరీరం చేస్తుంది కదా. దీనిదా ఐశ్వర్య అనుభవం ఉంది. స్వర్గానుభవమే ఐశ్వర్య అనుభవం ఉందా? కానీ స్వర్గానికి పోతాను, జ్యోతిష్ఠోమో స్వర్గకామ యచేత ఇంద్రలోకం ఉంటుంది. ఇదా ఇంద్రలోకం పోతే కూడా అది ఐశ్వర్య అనుభవం ఉందా? ఆ ప్రకారం అది అన్నీ కావాలంటే భగవంతుడి దగ్గర ప్రార్థించాలి. నాకు ఇంద్రలోకం పోయి ఇంద్రుడిని ప్రార్థిస్తే దొరకడంటే దొరకదు, అదిని భగవంతుడి దగ్గర ప్రార్థించాలా. అప్పుడు ఏది కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా భగవంతుడి దగ్గర ప్రార్థించాలా. సరే, కైవల్యం, నాకు ఆత్మానుభవం కావాలా స్వామి, అప్పుడు నా ఆత్మని నేను అనుభవించుకోవాలంటే ఆత్మాని ప్రార్థిస్తాడు. ఆత్మ ఎక్కడున్నదని తెలవదే. అప్పుడు అది కూడా భగవంతుడి దగ్గర. అప్పుడు ఈ పెరియాడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇదంతా కావాలని అడుగుతున్నావు కదా, కావాలని అడుగుతున్నావు అంటే ఏం అర్థం అంటే, ఈ ప్రకారం అడిగిన తర్వాత ఏమవుతుంది, నీకు వచ్చి ఇదంతా ఇస్తాను, ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఉండాలో ఆ ప్రకారం ఉండు అని పెరుమాళ్ చెప్పడు. ఏం చెప్తాడంటే, ఐశ్వర్యం అడుగుతాడా, ఐశ్వర్యం ఇచ్చేస్తాను. కైవల్యం అడుగుతావా, కైవల్యం ఇచ్చేస్తాను. నన్నే అడుగుతావా, నన్నే అడిగేది అనేది అద్దా భగవన్ లాభార్థి, భగవంతుడినే అడిగేది, అది నేను ఇస్తా అంటాడు. అప్పుడు ఈ మూడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు పెరియాళ్ వారికి ఏమంటే, నువ్వు కైవల్యం భగవన్ లాభార్థిగా నువ్వు వస్తే భగవంతుడిదా తీసుకుపోతావు, వాడికేం కొరత లేదు. అయితే ఐశ్వర్యం వచ్చిన అడిగితే కూడా వాడికి ఒక కొరత ఉండదు, భగవంతుని అడగడు. ఐశ్వర్యం అదే ప్రకారం కైవల్యం అడుగుతాడు కదా, వాడికి ఆత్మాను అనుభవించాలన్నది భగవంతుని అడగడు. వాడు ఎట్టైనా భగవంతుడి దగ్గర వస్తాడు కదా. అప్పుడు భగవంతుడి దగ్గర వచ్చినప్పుడు భగవంతుని ముందుకు నిలుచుకొని ప్రార్థిస్తాడు కదా. ఆ ప్రార్థించేటప్పుడు భగవంతుని చూస్తాడు కదా. చూసిన తర్వాత ఇట్లాంటి భగవంతు సేవ నాకు దొరికింది అని చెప్పి ఆయన మనసు మారిపోద్ది అంట. ఎందువల్ల మారిపోద్ది అంటే, ఇప్పుడైనా చూసాము, ఒక్కొక్క అందం చూసిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళని చూసుకోకుండా ఎవరెవరు, జటాయు కానీ, ఋషిపత్నులు కానీ, ఋషులు కానీ, కౌసల్య కానీ, జనకుడు కానీ, దశరథుడు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళని చూసుకోకుండా ఏమైపోయింది, రాముడి సౌందర్యం చూశారు కదా, ఆ భగవంతుడి సౌందర్యం చూశాడు కదా. అట్లాంటి సౌందర్యం చూసిన తర్వాత వాళ్ళు అడగనొచ్చింది ఐశ్వర్యానిదా, అడగనొచ్చింది ఆత్మానుభవందా. అయితే ఇట్లాంటి ఇంత మోసమైన ఈ ఆత్మానుభవము, ఇట్లాంటి మోసమైన ఈ ఐశ్వర్యము నాకు అక్కర్లేదు, ఇంత గొప్పోడు ఉండాడే, ఈయన్ని వదిలేసి నేను ఇక్కడ పోవాలనా అని చెప్పి వాళ్ళ మనసు మారేదరికి ఒక ఛాన్సెస్ ఉండదు. అది కాకుండా ఎవరో ఒకటి మనసులో పట్టుకుంటారో, ఏం లేదండి, మనమే తిరుపతికి పోతాం. ఇప్పుడు కాదు, ఒక 2 సంవత్సరాల ముందు పోయామనుకోండి, పోయామంటే అప్పుడు జరగండిదా. ఇప్పుడు అదంతా లేదు, ఇప్పుడంతా ఎవరైనా రావచ్చు పోవచ్చు, అది ఒక కండిషన్ పెట్టేశారు. అప్పుడు జరగండి పోయినాం కదా, పెద్ద లిస్ట్ పెట్టుకుంటాం. ఎంత పెద్ద లిస్ట్ అంటే రాసుకుంటాం, మర్చిపోతామని. అక్కడ పోయిన తర్వాత ఆయన దగ్గర గుర్తుగా పెట్టుకోవాలని అడగాలి, మర్చిపోతావే అని చెప్పాడు భర్త చెప్తాడు. రాసుకున్నాను ప్రతి ఒక్కటి 1, 2, 3, 4 ఎన్ని కోరికలు, 20-25 కోరికలు అంత రాసుకున్నాను అండి. అక్కడ దగ్గరికి పోయాను, పోయి అక్కడ ద్వారపాలకుల దగ్గరగా అంత దూరంతో పోయి గరుత్పంతుడి దగ్గర పోయింటే ఆ చీటి ఎత్తాం, ఇక్కడ పెట్టుకుంటాం, దోపుకుంటాము, ఎత్తాము. ఎత్తినప్పుడు ముందు ఆయన నిలబెడతాడు. ఆ కంచి ఆయన చూపు మనకు పడుద్ది. పడిన తర్వాత ఈ దోపుకొని ఉండే ఈ లిస్టే గుర్తుకు రాదు. గోవిందా 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 గోవిందా, ఆ గోవిందా గోవిందా అనే శబ్దంతా అక్కడ ఉండే ఒక ప్రయత్నం పడిన వచ్చినాయి. కానీ ఎంత అందంగా ఉంటాడు, ఎంత అందంగా, నువ్వు బాగుంటావు, నువ్వు నాకు అన్నీ చేసుకోవాలి, ఆ ప్రకారం వస్తుంది. కానీ ఈ లిస్టు గుర్తు వస్తుందంటే ఏం లేదు, మన కర్మంగా ఉండేటోడు. మనకే ఈ గుర్తు రాలేదంటే ఏం గోవిందుని దేనికోసం మనం పోతున్నాము, మనం పోయేదే దేనికోసం పోతున్నామంటే ఈ లిస్టు ఆయన దగ్గర చెప్పేదాని కోసం పోతున్నాము. మనం నిజంగా భగవంతుని సేవించాలండి, దానికోసం పోతున్నట్టే అది ఎవరో ఒకరు పోతున్నారు, పోవడం చెప్పలేను. అయితే 90% అంతా ఎందుకు పోతున్నానంటే లిస్టు రాసుకొని ఇది పోతే ఇది జరగద్దండి, పోయేసి వస్తాం స్వామి, పోయిన సంవత్సరం పోయేసి వచ్చాను, ఇది జరిగింది, ఈ సంవత్సరం పోతున్నాను, ఇది జరగద్ది, వచ్చే సంవత్సరం పోతే అది జరగద్ది. ఈ ప్రకారం ఒక లెవెల్ వేసుకొని పోతున్నారా కానీ మిగతా ఏం లేదు. అయితే ఆయన చేస్తారు కదా, నువ్వు ఈ ప్రకారం వచ్చేవే, నేను నీకు ఇవ్వనే, నువ్వు నన్నే కావాలని అడిగితే నేను నీకు ఇస్తా అంటే
ఎవరు రారు. ఈరోజు తిరుపతిలో ఎవరన్నా ఉంటారంటే ఎవరు ఉండరు. ఆయన వచ్చిన వాళ్ళకి అందరికీ ఎవరెవరో ఎట్లా ఏడు కొట్టలవాడా వడ్డీకాసుడా ఏమేం చెప్తారో అన్నీ వినుకొని ఆయన వాడికి ఇస్తూనే ఉంటాడు కదా. అదే ప్రకారం భగవంతుడు కైవల్యార్థి వచ్చేనే ఇస్తాడు, అదే ఐశ్వర్యార్థి వస్తేనే ఇస్తాడు, భగవన్ లాభార్థి వస్తేనే ఇస్తాడు. ఇస్తుడంటేనే అయితే ఐశ్వర్యార్థి కైవల్యార్థి ఇచ్చినప్పుడు ఆయన సంతోషంగా ఇవ్వడంటే ఏం చేసేది అడుగుతున్నాడు, సరే ఈసారి ఇస్తాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బాగా మారిపోతాడు అని అనుకుంటాడు. అదే ప్రకారం పెరియాళ్ళవారు ఏం చేస్తున్నాడు, నువ్వు అడగను వస్తావు కదా, అడగను వచ్చినప్పుడు నేను చేస్తాను, భగవంతుడా నీ కృపా కటాక్షం పెట్టు, నీ కృపా కటాక్షం వీడి మీద చూపించిన తర్వాత వాడు చూసిన తర్వాత మారిపోతాడు. ఏం మారిపోతాడు, ఓ నాకు కైవల్యం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, దానికన్నా గొప్పగా ఉండే ఈ నీ సేవ, నీ కైంకర్యం అదిదా నాకు ప్రధానంగా కావాలా అని చెప్తాడు. అందువల్లదా పెరియాళ్ళవారు భగవన్ లాభార్థి ఒక్కడిని పిలిస్తే చాలని మనం చెప్పాను కదా. ఆయన ఎందువరకు పిలుచుకున్నాడు, కైవల్యార్థి ఐశ్వర్యార్థిని పిలిచింది వాడి మారిపోయి భగవన్ లాభార్థిగా అయిపోతాడు. కైవల్యార్థిని పిలుచుకునేది వాడి మారిపోయి అదే ప్రకారం వాడు భగవన్ లాభార్థిగా అయిపోతాడు. అభిప్రాయం లేదా భగవన్ లాభార్థి కాకుండా మిగతా వాళ్ళని అందరినీ పిలుచుకుంటాడు. ఇందువల్లదా మన ఎప్పుడైనా కానీ మనం ఎక్కడో పెరుమాళని సేవించని పోవాలన్నా భగవత్ విషయం అంటేను అదే భగవంతుని సేవిస్తున్నాము అని ఉంటేనే మన సపరేట్గా నేను ఒక్కడే ఉన్నానండి ఆనందమే లేదు. అందుకని ఆండాళ్ళు మొదట భాషలోనే నీరాడ పోదివినో నీరిడయ్యీర్, నీరాడ పోదివిని అందరిని పిలుచుకుంటే ఎన్ని మంది స్నేహితురాలు ఉన్నారో అందరూ రండి పోతాం పోయి భగవంతుడి కృష్ణానుభవం చేస్తామని చెప్తుండే. అందువల్ల యాత్ర పోవాలంటే కూడా స్వామి నేను ఒక్కడే పోయానండి, అక్కడ తిరువేంకటముడిగా ముందు నేను ఒక్కడే కూర్చున్నాను, ఎవ్వరు లేదంటే ఆయన నిన్ను చూడను కూడా చూడు. అదే ముట్టి మూదుకొని ఎన్ని తన్నులు ఎన్ని చేసి ఇట్ట చేసాడు స్వామి, ఇక్కడ గీతలు పడింది, వాళ్ళు ఇట్ట ముందుకు దోశాడు, ఇట్ట వెనక దోశాడు అని చెప్పి ఇదన్నీ పడితే ఆయన ఇంత శ్రమపడి వచ్చేవా, ఎంత ఆనందం. ఎందుకంటే అందరితో కలిపిపోతే ఆయనకి ఆనందం. కుడాంగళాయి అడీరుడని కూడి నిండాడిమని అని చెప్తాడు. ఆ ప్రకారం ఆయనకి ఆనందం. ఆ ఆనందం పరిపూర్ణంగా ఆయనకు ఉండాలంటే అప్పుడు కైవల్యార్థిని తీసుకోపోవాలా, ఐశ్వర్యార్థిని తీసుకోపోవాలా, భగవన్నాథ్ వస్తూనే ఉంటాడు. ఆయన ఉన్నా కూడా ఇదన్నీ తీసుకోపోవాలని ఒక అభిప్రాయం లేదా. పెరియాళ్ళవారు ఏం చేశాడు, వీళ్ళందరినీ తీసుకుంటాడు. అది అన్నీ ఎక్కడ పెట్టాడు, 2వ పాసరం వరకు ఆయన అనుభవం చేసేసాడు. 3వ పాసరం, 4వ పాసరం, 5వ పాసరంలో ముగ్గురిని పిలిచాడు. దాని తర్వాత 6వ పాసరం, 7వ పాసరం, 8వ పాసరంలో ముగ్గురు వచ్చి చేరాడు. 9, 10, 11లో ముగ్గురు చేర్చుకొని పల్లాండు అనుగ్రహించాడు అని చెప్తున్నారు. ఆ ప్రకారం ఈ వైభవం తిరుపల్లాండుకు ఉండాలి. ఇంకా తిరుపల్లాండు విషయంలో ఈ ముగ్గురికి ఏమేం విషయం చెప్పలేదు. ఏమంటే చిత్తు అచిత్తు ఈశ్వరుడు 3 తత్వాలు. ఆ 3 తత్వాల విషయంగా భగవన్ లాభార్థి, కైవల్యార్థి, ఐశ్వర్యార్థి దాన్ని ఇంకా చూడలేదు. ప్రధానమైన అది అర్థం. ఆ అర్థం ఏమి, దాని తర్వాత ఈ ప్రధాన పాసురం, మొదట పాసురం, ఈరోజే మొదటి పాసురం వచ్చేస్తామనుకుంటుని ఏమో తెలవదు. అదే చెప్తున్నానే, ఏదెంత వదలాలని తప్పితే నాకు ప్రధానంగా ఉంటుంది. కానీ ఏమంటే ఇది చెప్పాలా అది చెప్పాలా గుర్తు వస్తూనే ఉంటుంది. వస్తూ ఉంటే కూడా ఈ టైం అయిపోతుంది, ఇంకా పాసురం రాలేదు, ఎన్ని ఉపన్యాసాలు అయింది, ఇంకా పాసురాలు రాలేదంటే వదిలేదా ప్రధానంగా చూస్తున్నాను. చెప్పేది ప్రధానంగా అనుకునేది ఎందుకోసమంటే తొందరగా ముగించాలని చెప్పి. అంటే ఇంకా ఒక 15 రోజుల్లో చెప్పనవద్ది. దాని తర్వాత తిరుమంగివారు తిరునక్షత్రం వచ్చే ఆదివారం వచ్చేసిందంటే దాని తర్వాత తిరుపల్లాంటి చెప్పను కాదు, వేరే గ్రంథంగా చూసుకోవాలి. ఏమంటే అనధ్యయన కాలం వస్తుంది. అధ్యయనం అనధ్యయనం. అధ్యయన కాలంలోదా ఈ గ్రంథాలు 4000 దివ్యప్రబంధ ఉపన్యాసం చేయను కావద్దు. అనధ్యయన కాలంలో, అనధ్యయనం అంటే అప్పుడు చేయకుండా పాసురాలు చేయించకుండా ఉండే కాలం, ఆ కాలంలో ఈ పాసురాల ఉపన్యాసాలంతా చేయకూడదు. అయితే దాంట్లో ధనుర్మాసం వరకు ఈ తిరుప్పావు ఉపన్యాసం ఎక్సెప్షన్. అది ఒక్కటే ఆ ధనుర్మాసం వరకు చేయొచ్చు. ధనుర్మాసం తర్వాత ధనుర్మాసం ముందు అని చేయకూడదు. అందువల్ల ఇంకా 10 రోజులదా ఈ తిరుపల్లాండు ఉంటుంది. అయితే 10 రోజుల లోపల ఒకటో పాసరణ ముగించేవాళ్ళు అనుకుంటాను. భగవంతుడి కృపాకటాక్షం ఎట్లా ఉంటుందో దాన్ని తయారు చేసుకుని దీంతో సెలవు తీసుకుంటాను. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాథాయ పాత్రసూదాయ మంగళ. ఇంకా మళ్ళా సోమవారం రోజు, ఈరోజు శనివారం కదా, సోమవారం రోజు ఉపన్యాసం ఉంటుంది. ఆ రోజు మొదట భాషణం ఆశ్చర్యమైన భాషణం. అది కాకుండా చిత్తు అచిత్తు ఈశ్వరుడు ఈ భావం భగవల్లాభార్థికి, కైవల్యార్థికి, ఐశ్వర్యార్థికి ఎట్లా పెరియవార్తన్పిల్ల చూపించున్నాడు, పెరియాళ్ళవారు ఏం అభిప్రాయంలో చెప్పిన్నాడు, దాన్ని తీసుకొచ్చి మొదటి భాషను ఎట్లా పెట్టిన్నాడు అనేది
పరిపూర్ణంగా అంటే మొదటి పాసురత సారందా 12 పాసురాలు ఉండి చెప్పే అర్థం అది ఏమనేది సోమవారం రోజు సాయంకాలం 6:30 గంటకి మళ్ళీ కలుస్తామనుకొని బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాదాయ పార్థసూదాయ మంగళం ఆళ్వారం పెరుమానార్ జీయ తిరుడిలే శరణం ఆచార్యన్ తిరుడిలే శరణం భగవతాల్ తిరుడిలే శరణం. అడిగేం రామానుజ స్వామి అడియండి.